నమస్తే ఆల్ మాస్టర్స్. ఎంతో అద్భుతంగా 10 నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. ఈ రోజు 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ 27th ఎపిసోడ్ మాస్టర్స్. ఇంత అద్భుతంగా మనని గ్రూప్ గా డిస్కషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన సరోజమ్మకు, ఈ బుక్ రచించిన ఆనంద్ కర్ణేష్ గారికి, మనకి ఇందులో నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్న సరస్వతి మాతకు, లక్ష్మీ మాతకు అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్ మనందరం. థ్యాంక్ యూ సో మచ్ సరోజమ్మ. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. మళ్ళీ మాకు మననం చేసుకొని, అబ్బా ఈ జ్ఞానం ఉంది కదా, మేము ఇంకా ఈ జ్ఞానాన్ని మా లైఫ్ లో మళ్ళీ అప్లై చేయాలి కదా, ఎక్కడ మర్చిపోతున్నా మమ్మల్ని వేలు పట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అమ్మా. నమస్తే ఆల్ మాస్టర్స్. మాస్టర్స్, ఇది 27th ఎపిసోడ్. 9th చాప్టర్ కంప్లీట్ అయి 10th చాప్టర్ స్టార్ట్ మాస్టర్స్. ఇక్కడ అసలు చాలా అద్భుతం మాస్టర్స్ ఈ ఎపిసోడ్. మరి అందరు విన్నారా? ఇక్కడ వచ్చిన వాళ్ళు నాకు తెలియదు కానీ, గాయపడ్డ స్త్రీతత్వం, గాయపడ్డ పురుషతత్వం ముగించుకొని దివ్య దివ్యమైన స్త్రీతత్వం, దివ్యమైన పురుషతత్వం. మళ్ళీ అమ్మ ఇక్కడ చెప్తారు, స్త్రీతత్వం అనంగానే స్త్రీలే అనుకోకండి, పురుషతత్వం అనంగానే పురుషులే అనుకోకండి. స్త్రీతత్వం అంటే పురుషులలో ఉంటుంది, స్త్రీలలో ఉంటుంది. పురుషతత్వం అంటే స్త్రీలలో ఉంటుంది, పురుషతత్వము ఉంటుంది అని స్టార్ట్ చేస్తూ ఎంతో అద్భుతంగా ఈ ఎపిసోడ్ ని వివరించారు మాస్టర్స్. ఎన్నో అద్భుతమైన ఉన్నాయి. స్త్రీతత్వ గుణాల గురించి చెప్పారు. ఇక్కడ దివ్యత్వంతో కూడిన స్త్రీతత్వ గుణాలు ఎలా ఉంటాయని దాని గురించి చాలా వివరంగా ఎన్నో ఎగ్జాంపుల్స్ తో తీసుకొని చెప్పారు. మరి ఎవరైతే ఎపిసోడ్ విన్నారో మీ ఎక్స్పీరియన్స్ ఏదో పంచుకోవాలనుకున్న వాళ్ళు ఆయన రేస్ చేయండి మాస్టర్స్. ఇంకా ఇక్కడ అదే కాకుండా ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్ గురించి కూడా చెప్పారు. మనమైతే ఏదైతే పాస్ట్ లో ఉంటామో అదే మన ప్రజెంట్ లో జరుగుతుంది, ఆ ప్రజెంటే మన ఫ్యూచర్ అనేది చాలా క్లారిటీగా చెప్పారు ఇక్కడ. మరి ఎవరు విన్నారు, ఎవరు ఎక్స్పీరియన్స్ చేశారు దీంట్లో గురించి దాన్ని చెప్పడానికి హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. ఎవరు వినలేదా మాస్టర్స్ ఎపిసోడ్? మరి ఎలా ఎపిసోడ్ వినకుండా మనం చేసుకుని సెషన్ యొక్క లాభం ఏంటి మాస్టర్స్? కానీ నిజంగా అంటే నేనైతే ఈ సెషన్ వింటూ ఉన్నప్పుడు, ఈ రోజు మొన్న ఒక రోజు విన్నాను, ఈ రోజు బ్లూటూత్ చెవులు పెట్టేసుకుని వంట చేసుకుంటూ వింటూ ఉంటే, అరబ్బా ఇంత ఉంది కదా, మళ్ళీ మర్చిపోయాం కదా, మళ్ళీ ఇవన్నీ మననం చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు సరోజమ్మ కృతజ్ఞతలు చెప్పుకున్నాను మాస్టర్స్. ఎంత ఉంది మాస్టర్స్ అసలు. అసలు స్త్రీతత్వపు లక్షణాలంటే కలుపుగోలుతనం అంట. అసలు ఫస్ట్ అదే స్టార్ట్ చేశారు. మరి కలుపుగోలుతనం అంటే మనను అంటే నన్ను నేను అబ్జర్వ్ చేసుకున్నా మాస్టర్స్. నేను అందరితో కలుపుగోలుతనంగా ఉంటున్నానా? ఎవరైనా ఏదన్నా ఉంటే మరి దాంట్లోను వాటిని ఎలా తీసుకుంటున్నాను? మరి వాళ్ళని కలుపుగోలుతనం అంటే మనలో ఏముండాలి మాస్టర్స్? క్షమాగుణం ఉండగలగాలి మాస్టర్స్. అందరితో వాళ్ళు ఏదన్నా సరే యాక్సెప్ట్ చేయగలిగితేనే అందరిని కలుపుకొని పోతామని నాకు అనిపించింది మాస్టర్స్. అది కరెక్టో కాదో నాకు తెలియదు కానీ, అరే మనం ఎవరిని వాళ్ళలా అంగీకరించగలిగితేనే మనందరినీ కలుపుకొని పోతాం కదా అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ శుభరాజు మేడం, మీరు అన్మ్యూట్ చేసుకోండి. షర్మిల శుభరాజు చేసుకోండి మేడం, అన్మ్యూట్ ఇచ్చాను. ఆ, నమస్తే మాస్టర్స్. సరోజమ్మకు శతకోటి ధన్యవాదాలు. నాకు ఈరోజు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే నమస్తే మాస్టర్స్. సరోజమ్మకు శతకోటి ధన్యవాదాలు. అమ్మ, నాకు ఈరోజు అదే అనిపించింది మేడం. నాకు కూడా అదే అనిపించింది ఈరోజు. ఏమంటే ఆ, నేను అట్లే ఆలోచిస్తా ఉన్నా. నాకు యాక్చువల్లీ నా ఉండే మెంటాలిటీ ఎట్లా అంటే అందరినీ కలుపుకొని పోవాలనే నా మెంటాలిటీ ఉండేది. కానీ దాన్ని నేను ఎన్నిసార్లు చేసినా కానీ దాన్ని వాళ్ళు మనల్ని చులకనగా చూస్తా ఉన్నప్పుడు మనం ఏ విధంగా అవి గుర్తు వస్తాయి, మళ్ళీ మళ్ళీ గుర్తు వస్తాయి. మనం చేయకూడదు ఇవన్నీ, మనం వింటాండం కదా, మనం చేస్తాండం కదా, దాన్ని మనం పెట్టాల కదా, ఆచరణలో తీసుకురావాల కదా అనే ఉండేది ఉంటుంది మేడం. అవి మళ్ళీ గుర్తు వస్తుంటాయి. వద్దు అనుకున్నా కానీ వాళ్ళు రిపీటెడ్గా మనకు చేస్తాండారంటే అది మనలో తప్పు. మనం చేస్తా ఉండేది తప్పు ఆలోచనతో చేస్తున్నామా, లేదు వాళ్ళు మనల్ని పదే పదే ఇబ్బంది పెట్టి మనకు శిక్షణ ఇస్తా ఉండారా అనేది అర్థం కావట్లేదు మేడం. నాకు ఈ రోజు నాకు వచ్చినది మార్నింగ్ లేసినప్పటి నుంచి నాకు ముందు జరిగినవి కొన్ని గుర్తొచ్చినాయి. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది వచ్చింది. బట్ వాళ్ళు పదే పదే రిపీటెడ్గా మనకి వాళ్ళని క్షమించేసి వీటికి వదిలేస్తాము, వాళ్ళ జ్ఞానం అంతే, వాళ్ళకి అంతే తెలిసింది, మనం చేయకూడదు ఇట్లా
కానీ కలుపుకొని పోదాము అని అనుకుంటాము. రిపీటెడ్ గా వాళ్ళు మళ్ళీ మనల్ని గెలుపుతానే లోడుతానే ఉంటే అప్పుడు మన పరిస్థితి ఏమి? అది వాళ్ళు మనకు శిక్షణ ఇంకా ఇస్తున్నారా, లేదు మనం ఇంకా తెలుసుకోవాలనా, ఏమి అనేది అర్థం కావట్లేదు మేడం నాకి నాకి మేడం, దానికి కూడా ఈ ఎపిసోడ్ లో అమ్మ చెప్పారు, అన్ని మనం నేర్చుకోవడానికే అనే ఉమ్, వర్డ్ కూడా. ఉమ్. అంటే అక్కడ ఇంకా ఏది నేర్చుకునేది ఉందో అది నేర్చుకోకపోతే అది మన ముందుకు వస్తుంటుంది మేడం. అక్కడ ఏదో నేర్చుకునేది మనం నేర్చుకుంటే మన ముందు నుంచి వెళ్ళిపోతుంది. అంటే మనం ఏం చేస్తాం మేడం అంటే ఎవరికి అనిపించినా మనం ఎలా చూడాలనుకున్నామో అలానే చూస్తాం. అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనకు. ఆహా, వాళ్ళు అంటే వస్తే వాళ్ళతో ఎక్స్పెక్టేషన్స్ వద్దు, అవసరం లేదు. వాళ్ళు ఏమన్నా చేయనీలే. మనం మనం పోయినప్పుడు మనం ఎక్కడ ఆడ ఎట్లుండాలి అనే సిచ్యువేషన్ మాత్రం మనం, అంటే ముందు చేసాం తప్పులు, చేయలేదని కాలేదు. కానీ ఇప్పుడు మనం మారినాం కదా, మనం ఎట్లుండాలా అన్నప్పుడు కూడా వాళ్ళు రిపీటెడ్ గా మనకి అదే దీన్ని ఎందుకు తీసుకొస్తున్నారు, లేదు మనలో ఇంకా లోపం ఏమన్నా ఉందా, వాళ్ళను స్వీకరించే దాంట్లో మన లోపం ఉందా అనేది నాకు అర్థం కావట్లేదు మేడం. అది నాకు క్వశ్చన్ అన్నమాట. సూపర్. మారామని మనం అనుకుంటున్నాము, అవునా? మారారా లేదా అని తెలియడానికి ఆ పరీక్షలు వస్తుంటాయి మేడం. వస్తాండాయా అని నాకు అదే మేడం ఈ రోజు నాకు చాలా అనిపించింది అనమాట. మళ్ళా నేను అదే ఈ రోజు మీరు ఈ సెక్షన్ స్టార్ట్ అయ్యే ముందర నేను విన్నాను, 27th ఎపిసోడ్ నేను విన్నాను. అప్పుడు చెప్పింది, పిల్లలు చూడండి ఎన్నిసార్లు తలుపు కొట్టి తల్లి అంటే ఒక ఆంటీని పోతారు, వాళ్ళతో ఆడుకోవాలి, ఆ బిడ్డతో ఆడుకోవాలని పదే పదే తలుపు కొడతారు. ఆ ఆంటీ ఏమన్నా అనుకోనిలే, మళ్ళీ వచ్చి మళ్ళీ పనుకొని లేసినారా వాళ్ళతో ఆడుకోవాలని మళ్ళీ తలుపు కొడతారు. అట్లా రిపీటెడ్ గా చేస్తాను. ఎందుకంటే ఆ ఆంటీ ఏమన్నా అనుకోని, నేను ఆడుకోవాల్సిందేమి ఆ బిడ్డతో నేను ఆడుకోవాలా, వాళ్ళ వాళ్ళ బిడ్డతో నేను ఆడుకోవాలనేది ఒక్క పాయింట్ పట్టుకొని సంతోషపడాలా అనే దాన్ని పట్టుకొని, వాళ్ళ అమ్మ ఏమన్నా అన్నా గాని పదే పదే పోయి తలుపు కొట్టి నేను ఆ బిడ్డను లేపుతారు అని అంటారు కదా. అది నాకు ఆ సెక్షన్ ఆ సెషన్ స్టార్ట్ అయినప్పుడు నేను విన్నప్పుడు అనిపించింది అనమాట. ఇంత స్టేజ్ అంటే మనం ఇంకా మారాల్సింది మనలో ఉందా, లేదంటే వాళ్ళ స్టేజ్కి వదిలేయాలనా మనము మేడం, మనము మేడం ఆ, మారాల్సింది మనమే. ఆ, వాళ్ళని అలా యాక్సెప్ట్ చేయాలి. మారాల్సిందైతే మనమే. ఎందుకు వస్తున్నాయని నా 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 పరంగానే చెప్తాను మేడం. మళ్ళీ మళ్ళీ ఆ సిచ్యువేషన్ వస్తుంటే నీవు ఎంతవరకు మారినావని మనం పరీక్షించుకోవడానికి అవి మన ముందుకు వస్తుంటాయి. అసలు మీరు అన్న పిల్లలది అమ్మ ఆ, త్రితత్వం లక్షణం ఆనందానికి ఆ ఎగ్జాంపుల్ చెప్పారు. ఎలా ఆ. ఉండాలి ఆనందం అంటే, వాళ్ళు ఏమన్నా లేదు నేను ఆనందంగా ఉండాలి అనుకుంటున్నానంటే ఆ సీరియల్ గురించి కూడా చెప్తారు అక్కడ ఆ, అమ్మ. చెప్పారు చెప్పారు, అది విన్నానమ్మా, నేను ఇంతకు ముందరే విన్నాను దాన్ని. ఆనందంగా నేను ఉంటానంతే. నాకు ఆనందానికి ఏదైతే కారణాలు ఉన్నావో యూనివర్స్ నీవు కల్పించు అని కోరుతుందని అమ్మ చెప్పారు. ఆ పిల్లలు కూడా అవునవును. నేను ఆనందంగా ఉంటే నువ్వేమైనా చేసుకోని మళ్ళీ మళ్ళీ డోర్ కొట్టడం, మళ్ళీ మళ్ళీ ఆడుకొని. నాకేమనిపించింది అంటే నా మైండ్ ఒక రకంగా ఉన్నింది అనమాట. అది ఆ ఎపిసోడ్ పెట్టుకొని విన్న తర్వాత మెంటలీ ఒక రకమైన, అసలు మీరు ఇప్పుడు మ్యూజిక్ పెట్టింటే నాకు కళ్ళు తెరవబుద్ధి కాలేదనమాట. నేను అట్లే మెడిటేషన్, నాకేమి క్లాస్ విన్నవసరం లేదు, నేను ఇట్లే కంటిన్యూగా మేడం వాళ్ళు క్లాస్ పెట్టకుండా ఈ మ్యూజిక్ ఇట్లా పెట్టేస్తే ఎంత బాగుంటుంది విజయలక్ష్మి అనిపించింది. మేడానికి మనం విజయలక్ష్మి మేడానికి కృతజ్ఞతలు చెప్పాలి నిజంగా. థ్యాంక్స్, అదే నేను అనుకున్నానమ్మా. థ్యాంక్ యూ చాలా విజయలక్ష్మి మేడం. థ్యాంక్స్ అమ్మా. అంటే మనమే మారాలా అని అనుకోవాలి అంతే. నా ఎక్స్పీరియన్స్, అందుకనే నేను ఎక్స్పీరియన్స్, నాకు ఇప్పుడు వచ్చింది ఎక్స్పీరియన్స్, అందుకనే నేను చెప్తా ఉన్నానమ్మా. ఎస్ మేడం, మనమే మారాల్సింది. ఓకే మేడం, ఎప్పుడు థ్యాంక్ అనుకుంటూనే ఉంటాం, పప్పులో కాలేస్తూనే ఉంటాం మేడం, మళ్ళీ లేస్తూనే ఉంటాం. అందుకే అదే ఇలాంటి ఏమైతుందంటే మేడం, అసలుకి మనం బాగా వింటా ఉంటామా, అసలుకి ఏమీ అనిపించదు. కానీ ఒక్క పాయింట్ తలుసుకు, ఒక పాయింట్ మనసుకు గుచ్చిందంటే లోపలవన్నీ ఎక్కడుంటాయో ఏమో పొర్లుకొని వచ్చేస్తాండయి. అదే అమ్మ చెప్తుంది కదా, మనకి పోవడానికి వస్తాండయా, లేదంటే రిపీటెడ్ గా అదే రీళ్లు మాదిరిగా చుడుతుంది అని చెప్తుంది కదా సాక్షిలో అమ్మ. అట్లా రీళ్లు చుట్టుకొని వస్తాండయ్యా అనేది అనిపించేస్తాందమ్మా నాకైతే గన. అంటే ఇప్పుడు ఇక్కడ సాక్షి అన్నారు కాబట్టి మరి ఇంకా వాళ్ళు ఏమన్నా గానీ మనం ఒక సాక్షిగా ఉండాలి అంతే. అంటే అంతే. ఒక ఎరుక ఉంటుంది, దానికి రెండో ఎరుకను యాడ్ చేసి టోటల్ గా రెండు ఎరుకలను ఉపయోగించి టోటల్ సాక్షిగా ఉండాలంటే రెండు ఎరుకలు కావాలనేది అమ్మ క్లారిటీ ఇచ్చారు. కాబట్టి అది ఒక ఎరుక చెప్పండి. అనుకుంటున్నాము, అరే వాళ్ళు మనని అంటున్నారు, ఒక నేను ఉండాలేమో అనుకుంటున్నాము, నేను మారాలేమో అనుకుంటున్నాం కదా, రెండో ఎరుకను పెట్టుకుంటే సాక్షిగా ఉండొచ్చు అనమాట. అక్కడ అంతే. మారాలనే కూడా మనకు రాకుండా ఒక సాక్షిగా ఉంటాం ఇంకంతే. ఆ, అది 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 ఇంకోటి చెప్పింది చూడండి అమ్మా, అది మేడం, ఫస్ట్ వాళ్ళు అంటారు, వాళ్ళు మనల్ని బాధ పెట్టడానికే వాళ్ళు అది చేస్తా ఉండారు.
ఎందుకంటే మనం ఏమీ మాట్లాడలేదు అనుకో వాళ్ళకి ఇంకా బాధ అవుతుంది. అదే బుద్ధుడు చెప్తాడు కదా, బుద్ధుడు భిక్ష పాత్ర ఎత్తుకొని వచ్చి ఆ, చెప్తాడు కదా, భిక్ష పాత్ర ఎత్తుకొని వచ్చి భిక్ష వేస్తే అమ్మ వద్దు లేదు అంటే వెళ్ళిపోతే మళ్ళీ రిటర్న్ పిలిపించి నేను వేయలేదు కదా, నేను ఇన్ని అన్నా కానీ నువ్వెందుకు గమ్మున ఉండావు అంటే, నేను నువ్వు భిక్ష వేయలేదు, నేను తీసుకోలేదు, నేను వీటిని కూడా తీసుకోలేదు అని చెప్తాడు కదా. ఆ పాయింట్లు మనకు ఎందుకంటే విన్నప్పుడు మాత్రం గుర్తుంటాయి, కానీ అది చేసేటప్పుడు మాత్రం మనకు గుర్తుండడం లేదు మేడం. అది మళ్ళీ నాకు. మళ్ళీ మేడం, ఆ పాయింట్స్ ఏం చేస్తుండాలంటే మన పిల్లలకు మన పక్క వాళ్ళకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి మేడం. పిల్లలకు చెప్తుండాలి, బాగా జ్ఞాపకం ఉంటాయి. పిల్లలు ఏం చేస్తారంటే అసలు నేను ట్యూషన్ లో ఉంటా మేడం, ట్యూషన్ చెప్తుంటా మేడం. పిల్లలు మేడం వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారంటే ఒకటే మాట చెప్తాను, నాన్న మీకు నేను బుద్ధుడి స్టోరీ చెప్పాను కదా, ఉమ్. నేను బుద్ధుడి స్టోరీ చెప్తాను కదా, మళ్ళీ బుద్ధుడి స్టోరీలు ఏమంటారు, అందరు ఎన్ని అన్నా కానీ లాస్ట్ కు పట్టండి అంటే నేను ఏం తీసుకోలేదు, మీరు అన్న మాటలు తీసుకోలేదు, ఇవి తీసుకోను అని చెప్తారు. అది జ్ఞాపకం పెట్టుకోండి అంటే పిల్లలు నిజం మేడం అని అంటుంటారు. అది మొన్న అట్లే జరిగింది మేడం. మొన్న మొన్న ఒక ఎక్స్పీరియన్స్ అట్లే జరిగింది. నేను అట్లే చేశాను. ఒక ఎక్స్పీరియన్స్ లో ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు ఏం చేసినా గానీ, వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ నేను మాత్రం కామ్ గా ఉండిపోయినాను. దానివల్ల నాకేం జరిగిందంటే, నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను. నేను మాట్లాడింటే చాలా గొడవ పెరిగేది. అది నేను కామ్గా ఉండడం వల్ల చాలా గొడవ తగ్గిపోయింది, కంట్రోల్ అయిపోయింది. అది నేను అమ్మకు కూడా షేర్ చేసినాను, సరోజమ్మకు కూడా. సూపర్ మేడం. చాలా థ్యాంక్స్ మేడం. ఓకే. థ్యాంక్ థ్యాంక్ యూ మేడం. యూ. నెక్స్ట్ వరలక్ష్మి మేడం, అన్మ్యూట్ చేసుకోండి వరలక్ష్మి మేడం. మేడం అమ్మా నమస్తే. నమస్తే చాలా అమ్మా. ఇక్కడ ఉన్న దివ్యాత్మ స్వరూపులందరికి కూడా నా నమస్కారాలమ్మా. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన సరోజమ్మకు నా ఆత్మ ప్రణామాలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలమ్మా. నాకు ఇవన్నీ నా లైఫ్ లో ఎంత ఉపయోగపడతాయంటే అమ్మా, అమ్మా వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. ఆ నా లైఫ్ లో జరిగే ప్రతి ఒక్క సంఘటనకి అమ్మా, ఈ ప్రేమ అనేది కానీ, మాధుర్యము, అమ్మ చెప్పిన శ్రద్ధ, అందము, ఇవన్నీ కూడా నాకెంత గొప్పగా పడుతున్నాయి అనే దానికి రీసెంట్ గా జరిగిన ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఏంటంటే రీసెంట్ గా మా అబ్బాయి శరీరాన్ని వదిలేశారు. ఒక 1 month అయింది బాబు శరీరాన్ని వదిలేసి. అప్పుడు ఏమైందంటే అమ్మా, అంటే కళ్ళెదురుగా బాబు శవం ఉన్నా గాని జస్ట్ అంతకు ముందు ఏదో జరిగింది. వాడు దాన్ని ఎలా తీసుకున్నాడో నాకు తెలియదు. వాడు ఎందుకు ఆ శరీరాన్ని వదిలేసినాడు అనేది కూడా ఇప్పటికీ కూడా ఒక మిస్టరీనేనమ్మా నాకి. కానీ అప్పుడు నాలో జరుగుతున్న ఎమోషన్స్ అవి ఎలా ఉన్నాయి అని నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటానమ్మా. తల్లి ప్రేమతో కలనీళ్ళు వస్తున్నాయి, ఓకే. కానీ దాని తర్వాత జ్ఞానం ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్క సిచ్యువేషన్ను మనం ఎంపిక చేసుకొని వచ్చినాం. ఇక్కడ వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు చేస్తా ఉండేటివి కాదు అమ్మా, ఇదే మనకు చెప్పిండేది. భౌతికంలో ఏమీ లేదు, అది ఎలా ఉందో అలాగే ఉంది. ప్రతిదీ ఏంది ఇక్కడ మన సృష్టే, మనమే ఎంపిక చేసుకొని వచ్చినాము ప్రతి సన్నివేశాన్ని కూడా. అంటే ఇప్పుడు ఆ అబ్బాయి పోవడానికి ఇదేముంది, అక్కడ మనం ఒప్పందం చేసుకున్నాం, ఇన్నేళ్ళే ఉంటాను నేను, దాని తర్వాత ఇదొస్తానంటే అక్కడ నేను యాక్సెప్ట్ చేసిన ఆ బిడ్డని. ఇప్పుడు నాకు రావాల్సిన జ్ఞానం ఏంటి, ఓకే తన పర్పస్ అయిపోయింది, తను వెళ్ళాడు, కారణం ఏదైనా కావచ్చు, అది తన పర్పస్ అయిపోయింది అనే జ్ఞానం నాకు గుర్తుకు రావాలా. అది గుర్తుకొస్తుంది. దాని తర్వాత ఆ సిచ్యువేషన్లకి అందరూ పలు రకాల వ్యాఖ్యానం చేస్తున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు వ్యాఖ్యానం చేస్తున్నారు, ఓకే. ఆ వ్యాఖ్యానాలను కూడా నేను స్వీకరిస్తున్నాను. ఎందుకంటే అసలైన సత్యం ఏంటో మనకు తెలుసు. సత్యం తెలియనప్పుడు ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడతారు. దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేసుకోగలిగాను. ఒక్క క్షణం పక్కకు తప్పిన మాట వాస్తవము. దాని తర్వాత నేను యాక్సెప్ట్ చేశాను. దాని తర్వాత ఏమైంది, నాకు ఇన్నర్ నుంచి వస్తుందన్నమాట. అంటే ఎన్ని జన్మలు ఎత్తినాడో ఈ జీవుడు, ఎవరెవరికి ఏమవుతాడో, ఎంతమందికి తల్లిగా పుట్టామో, భార్యగా వచ్చామో, భర్తలుగా ఉన్నామో, బిడ్డలుగా ఉన్నామో, ఈ జ్ఞానం అంతా కూడా నాకు గుర్తుకొస్తుంది. మళ్ళా ఇంకోటి, అమ్మది ఫోటో పెట్టి పాట పెడుతుంటారు కదా, శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. అంటే ఇక్కడ అన్ని నీవే,
అంటే ఆ శిల్పి ఏం చేస్తుంటాడు, ఆ శిల్పంలో వేస్ట్ దాన్ని కొట్టేస్తుంటాడు. ఆల్రెడీ అది శిల్పమే, ఆ శిల్పాన్ని వేస్ట్ తీసేస్తే ఆల్రెడీ అది శిల్పంగా మలుస్తుంది. మనం కూడా అదే కదమ్మా, మనలో ఏవైతే సరికానివి ఉన్నాయో అవన్నీ తొలగించుకున్నప్పుడు మనం కూడా అద్భుతమైన శిల్పాలమే అని నాకు ఇన్నర్ నుంచి ఈ మెసేజ్లన్నీ వస్తున్నాయమ్మా. ఇది తెలుసుకో, ఇది తెలుసుకో, ఇది తెలుసు అన్నట్లు ఇక్కడ అమ్మ జ్ఞానము గుర్తుకొస్తుంది, పత్రిజీ ఇచ్చిన జ్ఞానము గుర్తుకొస్తుంది. తల్లిగా బాధ కలుగుతుంది, ప్లస్ ఈ జ్ఞానం గుర్తుకొచ్చి నిలకడగా నన్ను ఉంచగలుగుతాను అనమాట. దాని తర్వాత జరిగే అన్నిటిలో కూడా సాక్షిగా పెట్టింది నన్ను. అంటే ఏమైంది, ప్రతి ఒక్కరిని స్వీకరించటం. ప్రేమతత్వం అంటే ఏంటమ్మా, ఎవరు ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళని అలాగే నువ్వు స్వీకరించడమే ప్రేమ అంటే. అది అక్కడ జరుగుతా ఒక్కొక్కటి అమ్మ నా లైఫ్ లో ఈ అమ్మ ఏ పదాలు చెప్పిందో అవన్నీ నేను అన్వయించుకోవడం జరుగుతుంది. ఎమోషనల్ వస్తుంది, రాదు అనేది తప్పమ్మ, వస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలకి ఎమోషన్ వస్తానే వెంటనే జ్ఞానం గుర్తుకు తెచ్చుకుంటున్నా. అమ్మ ఏం చెప్పింది మనకి అనే జ్ఞానం గుర్తుకు తెచ్చుకొని వాళ్ళని యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను అనమాట. ఓకే ఓకే, అలా సాక్షిగా ఉండిపోవడమేనమ్మా. ఏం జరుగుతానే కార్యక్రమము సాక్షిగా ఉంచారు నన్ను. నిజంగా ఆ గురువులకి, ఆ అమ్మ ఇచ్చిన ఈ జ్ఞానానికి మరొక్కసారి వాళ్ళకి పాదాలకి నమస్కారం పెడతానమ్మా నేను. మళ్ళీ ఇంకోటి ఏమైంది ఇక్కడ, అమ్మ శ్రద్ధ అంటే ఏమని చెప్పిందమ్మా, సమర్పణ భావం అని చెప్పింది, భక్తి అని చెప్పింది. ఆ భక్తి అనే కూడా అదేనమ్మా, సమర్పణ భావమే. ఇది నేను సమర్పించుకున్నానమ్మా. ఏదైతే జరుగుతుందో ఏమిదో నాకైతే ఏమీ తెలియదు, నన్ను నేను మీ పాదాలకు సమర్పించుకుంటున్నా. ఇక్కడ ఏది ఎలా జరగాలని ఉంటే అలా నన్ను సాక్షిగా చూసేలా మీరే చూడండి అని ఆ గురువులకు నన్ను నేను సమర్పించుకున్నాక ఎంత అద్భుతంగా గడిచిందంటే అమ్మా, ఈ రోజు ఈ స్థితిలో నేను ఉండగలిగాను. ఈ రోజు కాదమ్మా, బాబు ఎప్పుడైతే శరీరాన్ని వదిలి అసలు మరుసటి రోజు నుంచి కూడా, ఆ రోజు నుంచి కూడా, అసలు చెప్పాలంటే ఆ రోజు నుంచి కూడా చాలా స్థిత ప్రజ్ఞతతో ఉన్నానమ్మా. అప్పుడప్పుడు పోతుంది, మనసు తీసుకెళ్తుంది, మళ్ళీ వెంటనే ఇదికి రావడం. ఇది కాదు, ఎవరి లైఫ్ డిజైన్ వాళ్ళదే, అది వాన్ లైఫ్ డిజైన్. నాదేమి, నా లక్ష్యం ఏమి నేను తెలుసుకోవాలి కదా. ఈ కారణం ఏంటి, మూల కారణం ఏంటి, దీనికి సంబంధించిన కారణం ఏంటి, అది తెలుసుకొని నేను సాగాలి కదా అనేది ఎప్పుడు దీనిపైనే ఉంటుందమ్మా. నా మనసంతా ఎప్పుడు దీనిపైనే సాధన చేస్తూ అది తెలుసుకోవాలి అని ఆ జిజ్ఞాసతోనే నేను గడుపుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని కూడా అలాగే స్వీకరిస్తున్నాను. మధ్య మధ్యలో ఎమోషన్లు వస్తున్నా ఆ జ్ఞానాన్ని గుర్తుకు చేసుకుంటూ ఇప్పుడు ఇలా ఉండానమ్మా. అందం అంటే కూడా అదే అని నాకు అనిపించింది. ఆ స్వీకరించడం, ఆ భక్తిభావం, ఆ మాధుర్యం ఇవన్నీ నేను ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఫేస్ చేశానమ్మా. ఎలా ఉంటుంది అనేది అది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను నేను. అనుభవపూర్వకంగా సాక్షితత్వంని ఎలా తెచ్చుకోవాలి అని అనుకుంటే అవి ఎలా తెచ్చుకుంటే రావమ్మా. పరిస్థితులు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అదే వస్తుంది, సాక్షితత్వం అనేది నాకు అర్థమైంది మేడం. సహజంగా ఎలా జరిగిపోవాలి అనేది ఎక్స్పీరియన్స్ తో ఈ రోజు అమ్మ దివ్యత్వంతో కూడుకున్న స్త్రీతత్వం యొక్క లక్షణాలు, గుణాలు చెప్పారు చూడండి. ఒక్కటే సిచ్యువేషన్ లో మీరు అవన్నిటిని ప్రాక్టికల్ గా చేయగలిగారమ్మా. మాస్టర్స్ ఎంత నేర్చుకోవాలో వరలక్ష్మి మేడాన్ని చూసి, అంటే ఎక్కడ కుంగిపోకుండా, ఎక్కడ పొంగిపోకుండా స్థిత ప్రజ్ఞతతో ఉన్నారు మేడం. అంటే మనకి ఎలాంటి షర్మిల సుబ్బరాజ్ మేడం మీకు ఇక్కడ క్లారిటీ వచ్చిండాలి, ఎలా ఉండాలి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అనేది. అంటే మాస్టర్స్ అంటే ఒక సిచ్యువేషన్ వస్తే ఎలా ఉండాలి, మన జ్ఞానాన్ని, అక్కడ ఏ జ్ఞానం అవసరమో మనం ఆ జ్ఞానాన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఆ జ్ఞానం ఎలా ఇంప్లిమెంట్ అంటే ఆ ఎరుకలోకి మేడం ఏం చేసింది, క్షణం ఎరుకలోకి వచ్చింది మాస్టర్స్. ఎరుక ముఖ్యము. ఇవన్నీ వస్తుండే, కానీ ఎరుక లేకుంటే వేటిని మన జీవితంలో మనం అప్లై చేసుకోలేం మాస్టర్స్. అక్కడ చూడండి మేడం అసలు ప్రతి ఒక్కదాన్ని ఒక్క సిచ్యువేషన్ లో ఎన్నైతే ఉన్నాయో మేడానికి ఎప్పుడు అనిపించింది ఇది, ఈ రోజు ఈ ఎపిసోడ్ విన్నప్పుడు, ఆ ఎపిసోడ్ విన్నప్పుడు తనది మొత్తం స్టోరీ అంతా మళ్ళీ రీకాల్ అయి ఉంటది. అవును కదమ్మా? అవునమ్మా. అనిపించింది, అమ్మో నేను వీటన్నిటిని పాటించిన శభాష్ వరలక్ష్మి అంతా కొట్టుకొని ఉంటది మేడం. ఎగ్జాక్ట్లీ మాస్టర్స్
అది మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నా మనం ఏదైతే జ్ఞానాన్ని వింటున్నామో ఆ జ్ఞానాన్ని ఎరుకలోకి తెచ్చుకొని ఆ సిచ్యువేషన్ లో ఎలా ఉండాలి, ఎమోషనల్ మన మాస్టర్స్. ఎందుకంటే పేగు తెంచుకొని వచ్చిన బాబు బాడీ వెకేట్ చేశారంటే ఎవరికైనా బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖంలో కూడా 10 మంది ఎన్ని మాటలు అంటున్నారు. ఎందుకంటే ఒక మెడిటేటర్ ఉండి ఆ మెడిటేటర్ల పిల్లలకి ఇట్లా అకాలంగా వాళ్ళు బాడీ వెకేట్ చేసి ఎన్నో అంటారు మాస్టర్స్, కానీ అది ఎవరిది వాళ్ళది అనేది ఎవరికి తెలియదు, ఎవరి ఎన్నిక వాళ్ళది అనేది అందరికీ తెలియదు. ఓన్లీ ఈ జ్ఞానం ఉన్న వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఎన్నో అంటున్నా. ఎన్ని అన్నా మేడం కదలకుండా మెదలకుండా ఆ జ్ఞానాన్ని వింటూ ఆ యాక్సెప్టెన్స్ లో, ఆ సరెండర్నెస్ లో ఉంటూ, ఆ సాక్షి భావంతో ఉంటూ చాలా అద్భుతంగా ఉంది వరలక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం, మీరు వచ్చి ఈ రోజు ఇది షేర్ చేసినందుకు చాలా 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 కృతజ్ఞతలు మీకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకోటి ఇప్పుడు షేర్ చేసుకోవాలమ్మా. నెగిటివ్ చెప్పండి గా ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ మన శ్రేయోభిలాషులమ్మా. మనలో ఉన్న ఆత్మశక్తిని మేల్కొల్పే వాళ్ళు. వాళ్ళందరికీ కూడా నేను ప్రతి రోజు కూడా థ్యాంక్స్ ఐ లవ్ యూ, థ్యాంక్స్ ఐ లవ్ యూ సూపర్ అమ్మా. థ్యాంక్ యూ అనేది మేడం. కూడా నేను అనుభవపూర్వకంగా చేశానమ్మా. దాని తర్వాత ఆ ప్రభావం అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోయిందమ్మా. సూపర్ అమ్మా, చాలా బాగుంది. ఎందుకంటే అసలు శరీరంలో ఎంత ఎనర్జీ అంటే చెప్పడానికి మాటలు లేవు. చాలా థ్యాంక్స్. లవ్ యూ అమ్మా, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మాస్టర్స్, నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కోరుకుంటున్నది నేను ఇదే. ఈ రోజు మళ్ళీ తెలియకుండానే ప్రతి పదానికి ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అంటే మేడం అన్ని పదాలకు ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. మరి అలా అన్నమాట. వింటూ ఉన్నప్పుడు తప్పకుండా ఆ పదాలకు నేను కూడా వింటూ ఉంటే నాకు కూడా అనిపించింది. అమ్మ చెప్పారు ఈ రోజు లక్ష్యాన్ని ఎలా పెట్టుకోవాలని చెప్పారు. చెట్టును ఎక్కాలంటే ఆకాశాన్ని ఎక్కాలని గోల్ పెట్టుకోవాలని చెప్పారు. మనం ఎక్కడంటున్నాము, వినము. చెట్టు ఎక్కాలంటే చెట్టు కిందికే గోల్ పెట్టుకుంటాము, చెట్టు ఎక్కడ ఎక్కుతాం మనం. అది మాస్టర్. థ్యాంక్ యూ అమ్మా. మహేశ్వర్ అన్మ్యూట్ చేసుకోండి తల్లి. వీడియో ఆన్ చేసుకోగలిగితే చేసుకోండి. వీడియో ఆన్ చేయలేదు. ఓకే అమ్మా, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే అక్క. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ అక్క. నేను ఒక పారాగ్రాఫ్ చదివి అందులో నా అనుభవం, నేను ఏ అనుభవాన్ని పొందానో అది చెప్తాను అక్క. చెప్పండి అమ్మా, చెప్పండి. ఇక్కడ అమ్మ 28 పార్ట్ లో దివ్యత్వ పురుషత్వం గురించి ఆ లక్షణాలు ఏవేవో అమ్మ చెప్పింది. ఇది 27th ఎపిసోడ్. దివ్యత్వమైన స్త్రీతత్వం గురించి దీంట్లో. ఓకే అక్క, ఓకే అక్క. నేను లాస్ట్ లో చెప్పనా అక్క మరి దివ్యత్వ పురుషత్వం కాదు, అది 28th ఎపిసోడ్, ఇది 27th ఎపిసోడ్ అమ్మా. థ్యాంక్ యూ అక్క. లేదు తర్వాత చెప్తా అంటే తర్వాత చెప్పమ్మా. విజయలక్ష్మి మేడం మీరేమైనా చెప్తారా? నెక్స్ట్ మాస్టర్స్ ఇంకా ప్రవహించడం అనే దాని గురించి కూడా ఎంత బాగా చెప్తారో అమ్మ. ఎలా ప్రవాహంగా ఉంటది ఒక దివ్యత్వంతో కూడిన స్త్రీతత్వం అనేది. అంటే ఎంత మంచిగా అసలు ఏమీ లేకుండా 100 రూపాయలు ఇచ్చి ఈ రోజు నువ్వు ఈ రోజు మొత్తాన్ని గడపాలి, ఈ రోజు 3 పూటల ఫుడ్ పెట్టాలని భర్త తెచ్చి భార్యకు 100 రూపాయలు ఇస్తే కూడా ఆమె ఎక్కడా జంకకుండా ఆ 100 రూపాయలతోటే ఏదైతే మనము అక్కడ చెయ్యగలమో అది చేస్తూ 3 పూటల తన ఆ రోజు మొత్తాన్ని గడిపేస్తుంది. అంటే ప్రవహిస్తూ ఉంటుంది. అంటే అదొక్కటే కాదు మాస్టర్స్, దాంట్లో ప్రేమ ప్రవాహం కూడా ఉంటుంది మాస్టర్స్. నాకు అనిపించింది ప్రతిదీ చాలా బాగా వివరించారు. దీప్తి మేడం అన్మ్యూట్ చేసుకోండి. మాస్టర్స్ మీరు మాట్లాడిన వాళ్ళు హ్యాండ్ లో చేసుకోరా? దీప్తి మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే సరిత మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. ఉదయం నుంచి ఏదైనా సెషన్ ఎప్పుడెప్పుడు అని వెయిటింగ్, వెంటనే జాయిన్ అయ్యా. ఇదే ఎనర్జీ ఎక్స్చేంజ్. సో మేడం అదే ఇంకోటి కూడా ఎప్పుడు చెప్తారు, ఈ ప్రేమతో పాటు ధైర్యం మాస్టర్స్. ఆ దివ్యత్వపు స్త్రీ లక్షణంలో ధైర్యం, ధైర్య సాహసే లక్ష్మి అంటారు చూడండి, అది కూడా. సో ప్రేమతో ప్లస్ ధైర్యం. అంటే ధైర్యం అంటే ఏదో కొండలు ఎక్కేసి ఎవరు కొట్టడాలిపోతే అదొక్కటే ఏదో సాహసాలకే కాదు. ఇవన్నీ నా తర్వాత తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ తర్వాత ఇవన్నీ ఛాలెంజెస్ ని ఫాలో అవడానికి కూడా ధైర్యమే. అది మాస్టర్స్, అది అర్థమైంది. అంత ఈజీ కాదు. ఒక్కొక్కసారి మనం చేసిన తప్పులను మనం మన్నించుకోవడం కూడా ధైర్యమే మాస్టర్స్. యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు మనం అది అక్కడ ఎగో అన్నది చాలా అడ్డుపడుతూ ఉంటుంది. అలాగే మనం ఒక్కొక్కసారి నో చెప్పడానికి కూడా చాలా సంకోచిస్తూ ఉంటాము.
సో అది కూడా ధైర్యమే అని నాకు అనిపించింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక్కొక్కసారి మనం మంచి చెప్పినా ఎదుటి వాళ్ళు రకరకాలుగా తీసుకుంటూ ఉంటారని మనం ఎన్నోసార్లు గమనిస్తాం. సో సాక్షి తత్వంలో మేడం 3 ఎపిసోడ్స్ ఎంతో చక్కగా మనలో సంస్కారాలు అంటున్నప్పుడు అవతల వాళ్ళకి కూడా సంస్కారాలు ఉంటాయి కదా మాస్టర్స్. ఆ ఎరుక ఒకటి అన్నమాట. అది ప్రాక్టీస్ లోకి ఇప్పుడిప్పుడే వస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, ధైర్యం ఆ టైంలో కూడా ఆ ధైర్యం ఎంతో అవసరం. నేను చెప్పిన దానికి, నేను నమ్మిన సూత్రానికి నాకు నమ్మకం ఉంది, నేను నుంచున్నాను. అవతల వాళ్ళ యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్, వాళ్ళ సంస్కారాలు బట్టి ఉంటుంది. అది మన వరకు చేరుకోకుండా ఆ యొక్క ప్రాక్టీస్ కూడా దివ్యత్వం స్త్రీ లక్షణమే, ఆ ధైర్యంలో భాగమే అని నాకు అనిపించింది మాస్టర్. సో ఇలాంటివి కూడా మనం అధిగమిస్తూ వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా అవన్నీ మనం తీసుకుంటాం. ఇందాక ఫస్ట్ మేడం అడిగిన ప్రశ్నకి మనం క్షమిస్తున్నా మళ్ళీ మళ్ళీ వస్తుందంటే, నా ఎక్స్పీరియన్స్ లో నేను తెలుసుకున్నది సరిత మేడం అన్నట్టుగా, సరోజ మ్యామ్ ఇప్పుడు చెప్పినట్టుగా, అది మనలోని ఇంకా చేంజ్ ఉందని చెప్పడం కోసమే వాళ్ళు ఆ కాంట్రాక్ట్ తీసుకున్నారు అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను మాస్టర్స్. కంపల్సరీ. సో ప్రతి ఒక్కరిలో మనం మాస్టర్స్ ని చూడగలిగితే, గురువుల్ని చూడగలిగితే, ఓకే ఈ ఛాలెంజ్ వచ్చిందంటే మనలో ఇంకా అహం ఉందో, భయం ఉందో, లేకపోతే ఇంకేంటో ఉందో అని గుర్తు చేయడానికి వాళ్ళు ఒక మనలోని వాళ్ళు మిర్రర్ అని మనం, అదే మేడం అన్నట్టు రెండో ఎరుక వచ్చినప్పుడు ఆ సాక్షితత్వం అలా అనుకున్నప్పుడు మనసుకి మనం, ఇది మనలోని మిర్రరే, ఈ ఇన్స్టెంట్ వచ్చింది మనలోని మిర్రరే, మనల్ని మిర్రర్ చేస్తుంది ఆ ఇన్స్టెంట్ అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నప్పుడు ఇవన్నీ అధిగమించవచ్చు అని అనుభవంతో ఇంకా ఇంకా తెలుసుకుంటున్నాను మాస్టర్స్. సో అది చెప్దామని రెండు హ్యాండ్ రేస్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సరిత. థ్యాంక్ యూ విజయలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. అంటే చూడండి మాస్టర్స్, ప్రతి ఒక్కటి మనకు అమ్మ ఇందులో అన్ని చెప్పిన తర్వాత మనము వీటిని మనలో గుర్తించట్లేదంటే మనకి ఎక్కడో ఈగో ఉందని కూడా చెప్తారు, అహం ఉంది అని కూడా చెప్తారు ఈ ఎపిసోడ్ లో. ఒక్క మాట కాదు మాస్టర్స్, ప్రతి ఒక్కటి వస్తాయి ఈ ఎపిసోడ్ లో. అంటే ప్రతి ఎపిసోడ్ చెప్పుకున్నప్పుడు ఎప్పటికప్పుడు అది ప్రత్యేకంగానే చెప్పుకుంటాం మనం, కానీ ఏ ఎపిసోడ్ కి ఆ ఎపిసోడే ప్రత్యేకత మాస్టర్స్. అసలు ఆనందం ప్రేమ గురించి కూడా దీంట్లో ఎంత బాగా వివరిస్తారు. ఆనందం ఉన్న దగ్గర ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న దగ్గరనే ఆనందం ఉంటుంది. ప్రేమ ఎక్కడ ఉంటుంది అంటే క్షమాగుణం ఉన్న దగ్గరనే ప్రేమ ఉంటుందని చెప్తారు ఇక్కడ. మనం క్షమించగలిగినప్పుడే ప్రేమతో ఉండగలుగుతాం అందరితో అని చెప్తారు. నిజంగా మాస్టర్స్, మమాత్మ సర్వభూతాత్మ అని అంటున్నాం, అన్నప్పుడు అందరు అన్నప్పుడు అబ్బాబ్బాబ్బా అంటున్నాం, కానీ అందరిలో ఆడ ఏడ చూస్తున్నాం మేడం, నేను నాలో ఉన్నది ఒకటే, అందరిలో ఉన్నది ఒకటే అన్నప్పుడు అసలు అక్కడ ద్వేషం ఏడు ఉంటది, ఈర్ష్య ఏడు ఉంటది, అసూయ ఎక్కడ ఉంటది, ఏది ఉంటది మాస్టర్. ఇంతకు ముందు వరలక్ష్మి అని చెప్పి మనం ఎంచుకొని వచ్చిందే అది అందరం గుర్తించుకుంటున్నామా మాస్టర్. సిచ్యువేషన్ ఏ సిచ్యువేషన్ వచ్చినా అమ్మ చెప్పింది ప్రతి ఒక్కటి ఆల్రెడీ సృష్టి జరిగి ఉంది, భౌతికంగా మనం ఇప్పుడు చూస్తున్నామని అమ్మ ఎన్నోసార్లు చెప్పింది. ఒక్కసారన్నా ఆ ఎరుకలోకి వస్తున్నామా మాస్టర్స్? ఆ ఎరుకలోకి వస్తే దేనికి వెంపర్లాట ఉంటుంది మాస్టర్, దేనికి బాధలు ఉండవు, దుఃఖం ఉండదు, ఏ వెంపర్లాట, అదొక్కటి తెచ్చుకుంటే ఇంక ఎన్లైటన్మెంట్ అయినట్టే మాస్టర్స్. అదొక్కటి తెలుసుకుంటే ఆల్రెడీ అన్ని సృష్టి అయినాయి. ప్రతి ఒక్క సిచ్యువేషన్, ప్రతి క్షణాన్ని నేనే ఎంచుకొని, నేనే ఎన్నిక చేసుకొని వచ్చాను అనేది ఎప్పుడైతే సంపూర్ణంగా హార్ట్ఫుల్ గా మనం ఇట్లా దాన్ని నమ్మగలిగితే, హార్ట్ఫుల్ గా దాన్ని మనం అంగీకరిస్తే అసలు ఎక్కడ లేదు మాస్టర్స్ ఇంకా. ఎందుకంటే అమ్మ చెప్పారు, దివ్యత్వమైన స్త్రీతత్వం అంటేనే హృదయానికి సంబంధించింది, ఆమె ఏదైనా హృదయంతోటే చేస్తుంది. దివ్యత్వమైన పురుషతత్వం నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తా, అది మనసుకు సంబంధించింది, ఇది హృదయానికి సంబంధించింది అని ఇక్కడ మంచి క్లారిటీ ఇస్తారు ఎండింగ్ లో అమ్మ. ఎస్ శ్రీలత మేడం, నమస్తే మేడం, వెల్కమ్. నమస్తే అమ్మా ఆల్ మాస్టర్స్. నేను ఈ ఎపిసోడ్ లో నాకు ఒక 2-3 అనుభవాలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్ లో అమ్మ ఏం చెప్పినారంటే, మనము కష్టంలో కూడా ఆనందాన్ని వెతుక్కోవాలా అని చెప్పినారు. అది నాకు వింటున్నా కదా, చాలా సార్లు విన్నాను, అది నా మనసులో నాటుకుంది అని దాన్ని అది ఎక్స్పీరియన్స్ లోకి ఎలా వచ్చిందంటే, నేను ఆ రోజు భీష్మాష్టమి, రథసప్తమి ప్రేమకు ఆహ్వానం సెషన్ వింటూ ఉన్నాను. సడన్ గా నాకు ఫోన్ వచ్చింది, మా ఫాదర్ ఎక్స్పైర్ అయినారు అని. వెంటనే ఎరకలోకి వచ్చి నేను బాధపడలేదు, ఎందుకంటే ఇది అసలు ఎక్స్పెక్ట్ చెయ్యండి. హెల్తీగా ఉన్న ఆయన సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అయిందో ఏమో, సడన్ గా వచ్చే వాళ్ళకి నేను దాన్ని అక్సెప్ట్ చేసి
దాంట్లో ఏది మంచి ఉంది అని వెంటనే సెకండ్స్ లోనే నాకు వెతుక్కున్నాను అనమాట. ఎందుకంటే మేము ముగ్గురం ఆడపిల్లలం. ఆయన ఏదన్నా సేవ చేయాల్సి వస్తే అందరూ మంచి వాళ్ళే చేస్తారు. కానీ ఆ పరిస్థితి రాకోకుండా తను ఎవరితోనూ ఏ సేవ చేయించుకోకుండా, ఎందుకంటే తను ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసినాడు. వీళ్ళకి ఎవరు ఏది అడిగినా లేదు అనకుండా హెల్ప్ చేస్తున్నారు. అది ఆయన నేచర్. అదే ఆయన ఇలా కాపాడింది అని అనుకొని ఎవరి చేతికి చిక్కుకోకుండా హాయిగా వెళ్ళిపోయినారు. అది నేను అనుకుని దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేసి నేను ఏమాత్రం బాధపడలేదు. తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ నేనే పెద్ద కూతురుగా ఎదురుగుండి ఏవి చేయాలో అన్ని చేసినాను. కానీ అంతా అయిపోయి వచ్చినాక అప్పుడు నాలో దుఃఖం వచ్చింది. మా ఊరికి నేను వచ్చినాక అప్పుడు ఒక్కసారి బాధపడినాను మనస్ఫూర్తిగా, అంతే. తర్వాత ఎప్పుడైనా మంచే తలుచుకొని ఇది మంచే జరిగింది అనుకుంటూ నేను ఎక్కువ ఎమోషన్ కాలేదన్నమాట. ఇది నా లైఫ్ లో నాకు ఉపయోగపడింది. మరి ఇంకా ఒకటి ఏమంటే, అమ్మ ఎప్పుడు అంటూ ఉంటారు, చెప్పినారమ్మ, మనము జీవితాన్ని సీరియస్ గా తీసుకోకూడదు అని. అంత ముందు వరకు నేను ఎప్పుడూ మా ఆయనతో అంటూ ఉండేదాన్ని, మీకు సీరియస్నెస్ లేదు ఏ విషయంలోనూ అని. కానీ తర్వాత అర్థమైంది అవసరమే లేదు, అసలు మన జీవితంలో సీరియస్నెస్ మనకు అవసరమే లేదు అనేది అర్థమైంది. ఈ రెండు నేను అప్లై చేసుకున్నానమ్మా. మేడం అసలు ఈ ఎపిసోడ్ మొత్తంలో ఎపిసోడ్ అయ్యేసరికి ఎన్నిసార్లు చెప్తుందో అమ్మా, లైఫ్ ను సీరియస్ గా తీసుకోకండి, ఇది మీరు కూడా సెండ్ చేయండి, లైఫ్ అంటే ఆనందమే తప్పితే సీరియస్నెస్ కాదు, సీరియస్ తీసుకోకండి అని ఎపిసోడ్ లో ఎన్నిసార్లు చెప్తుంది మాస్టర్స్. నిజంగా అంటే మేడం చెప్తుంటే సూపర్ మేడం, చాలా మంచి. అంటే సిచ్యువేషన్స్ ఏది జరిగినా మంచికే అని అమ్మ కూడా చెప్తుంటది బాగా, ఏది జరిగినా మంచి. కానీ మీకు ఫస్ట్ అర్థం కాదు, ఫస్ట్ యాక్టివ్ గా ఉన్నాడే, ఎలా తన బాడీ వెకేట్ చేశారు అనుకున్నా, వెంటనే ఎరకలోకి రాగానే అబ్బా చాలా మంచి జరిగింది తనకు, నేను ముగ్గురు ఆడపిల్లల మేము ఎవరని లేంలే అంటే ఎవరితో తను ఎలాంటిది చేయించుకోకుండా తన అంటే అంటారు కదా మాస్టర్స్, చావును కూడా ఎన్నుకుంటారు అంటారు కదా, మరి అలా తను ఎంచుకొని పోయినందుకు మీకు ఎంత ఆనందం వేసింది మేడం. అది మేడం అక్కడ నిజంగా అంటే ఎస్ మాస్టర్స్, మనం ఇలా ఆలోచించగలగాలి మాస్టర్స్, మన ఆలోచన తీరును మార్చుకోవాలి మాస్టర్స్. నిజం మాస్టర్. మనం క్లాస్ అయింది ఇక ఇక్కడ మీకు అందరికి కనిపిస్తుంటది బాగా, ఒక 35-40 మందికి ఉప్మా చేస్తున్నాం, టైం అయిపోతుంది, నైట్ 9:15 అయింది, ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టేసేయాలి, వాళ్ళు 10 కల్లా వెళ్ళిపోతారంటే పెద్ద బొగండి పెట్టేస్తాం, పోస్తూ కలుపుతుంటే కుత ఉడికింది. అంతకుముందు అక్కడ మాస్టర్ ఏం చెప్పారంటే ఏ దాన్నైనా అనుభవించాలని చెప్పాడు. అంటే నాకు వెంటనే ఇది పడ్డ తర్వాత మా ఫ్రెండ్ ఉంది, అది రాస్తా ఇది రాస్తా అంటే, లేదు నేను ఇది అనుభవించాలి, నాకు ఇక్కడ పడింది అంటే అదేదో కారణం ఉంది, మరి అదేదో నేను హీల్ చేసుకునేది ఉంది కాబట్టి ఇక్కడ నాకు ఇది జరిగింది అని వెంటనే తను కొద్దిగా నెయ్యి తెచ్చి రాసింది, అక్క ఏదైనా టాబ్లెట్ అంటే అదంతా ఏమీ వద్దు నాకు, ఎందుకంటే మైండ్ లో ఎందుకో ఆ మాట విన్నప్పుడు ఓకే ఏదైనా అనుభవించాలి అన్నప్పుడు, నేను 4 days అయింది మా పాప చెప్తూనే ఉంది, అది రాసుకో ఇది రాసుకో ఇది రాసుకుంటే అయిపోయింది, ఈ రోజుకి వెళ్ళిపోయింది. అంటే అనుభవించగలిగితే దాన్ని పూర్తిగా తగ్గించుకోగలుగుతా అని అనిపించింది. అబ్బా ఈ రోజు మీరు కూడా అసలు వరలక్ష్మి మేడం, శ్రీలత మేడం, అసలు మీకు ఇద్దరికి క్లాప్స్ మేడం, ఎంత అద్భుతంగా మీరు దాన్ని ఎరుకలోకి వచ్చి దాన్ని ఒక్కసారికి రాదు మేడం మనకు, మనం ఇట్లా సత్సంగం చేసుకుంటూ అప్పుడప్పుడు దాన్ని రివిజన్ చేస్తూ ఉండే దాన్ని బట్టి మనకు ఆ టైంకి అది మనలో ఉండిండేది బయటకు వస్తుంది, ఒక్కసారికే రాదు మేడం. మరి ఇంకా ఒకటి ఏమంటే, అమ్మ ముందే అన్ని దేవుడు మన ప్లాన్ అంతా ముందే ఉంటుంది అనే దానికి కూడా నాకు అనుభవం మేడం. ఏమి అంటే పడుకున్నప్పుడు కొన్ని కళలు గుర్తుండిపోతాయి మేడం, అట్లా నాకు కొన్ని గుర్తున్నాయి. కానీ నేను ఆ సిచ్యుయేషన్ నా ఎదురైనప్పుడు నాకు అది అవును కదా, ఆ రోజు ఇది వచ్చింది కదా కళలో అని, ఇట్లా నాకు ఎన్ని అంటే అన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి మేడం నా దగ్గర అయితే. ముందే కళలో వచ్చింటుంది, అది గుర్తుంటుంది, కానీ అది నా ఎదురుగా వచ్చినప్పుడు కొంచెం సేపటికి కానీ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ లో కానీ నాకు అది గుర్తొస్తుంది, ఆ రోజు కల్లో నాకు ఇదే కదా వచ్చింది అని. అట్లా చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి మేడం నాకైతే. కాబట్టి అంతా ముందే ప్లాన్డ్ అనేది మనం 100% నమ్మచ్చు అనిపిస్తుంది. ఎరుక అని అమ్మ 2000 నుంచి ఎరుక అంటే చూడండి మాస్టర్స్, ఎరుక అందుకే ఎరుక ముద్దు అహం వద్దు అంటే, ఎరుక ఎంత ఉపయోగపడుతుందో మన జీవితంలో, క్షణం ఎరుకనే కావాల్సింది మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలత మేడం, థ్యాంక్ యూ. మహేశ్వరి మేడం అన్మ్యూట్ చేసుకోండి.
మహేశ్వరి. నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఇందులో ఆనంద్ కరుణేష్ గారు అడిగిన ప్రశ్న చెప్పి ఇది కాస్త చదివిన తర్వాత నేను పొందిన అనుభూతి చెప్తానక్క. తప్పకుండా అమ్మా. ఆనంద్ కరుణేష్ గారు అడుగుతున్న ప్రశ్న, అమ్మ దివ్యత్వంతో ఉన్న స్త్రీతత్వం, దివ్యత్వంతో ఉన్న పురుషత్వం అంటే ఏంటి అంటే అని చెప్పారు. ఇందులో అమ్మ ఒక దివ్యత్వంతో నిండిన స్త్రీతత్వం గురించి ఎంత ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఒక్క పార్ట్ 27 పార్ట్, ఇంకొక పార్ట్ దివ్యత్వంతో పురుషత్వం నిండింది 28 పార్ట్. ఇట్లా ఎంత డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉందో అసలు నిజానికి. థ్యాంక్ యూ అమ్మకి కానీ సరోజమ్మకి. అమ్మ చెప్తుంది, దివ్యత్వంతో నిండిన స్త్రీతత్వం అనేది అందరిలో ఉంటుంది. ఆ దివ్యత్వంతో నిండిన స్త్రీతత్వం అందరినీ కలుపుకునే తత్వం అని చెప్తూ ఇంకా చెప్తుంది, రూపాంతరం చేయటం, ప్రవహించటం, పోషణ, ఆనందం, దివ్యత్వ స్త్రీతత్వం అనేది ఇంకా ఉన్నాయని చెప్తూ ప్రేమమయం, మాధుర్యం, అందం, భక్తి భావం, శ్రద్ధ, సమర్పణా భావంతో కూడిన భావం, ఇలా అమ్మ చెప్తుంది. చెప్పవలసినవన్నీ ముఖ్యమైన దివ్యత్వ స్త్రీతత్వాలన్నీ చెప్పాను అని చెప్తూ మిగిలినవి ఇంకా కావాలి అంటే మీ సంపూర్ణమైన హృదయం నిండి ఉంటే అది స్త్రీతత్వ దైవిక గుణం అంటుంది అమ్మ. హృదయం ఎప్పుడు సంపూర్ణంగా ఉంటుంది అంటే ఆనందంతో నిండి ఉన్నప్పుడు. దివ్యమైన స్త్రీతత్వ గుణం అందరినీ కలుపుకునే గుణం అంటే అందరిలో నేనున్నాను, నాలో అందరున్నారు అనేది అందరినీ కలుపుకునే గుణం. ఎవరైతే నేను ఆత్మ పదార్థాన్ని అని సంపూర్ణంగా మనసా వాచ కర్మ ఎవరైతే నమ్ముతారో వాళ్ళే అందరినీ కలుపుకోగలరు. అందుకే దివ్యమైన స్త్రీతత్వ గుణం కలుపుకునే గుణం, ప్రవహించే గుణం దివ్యమైన స్త్రీతత్వ గుణం. అంటే కష్టాలు వచ్చినప్పుడు అంటే దీన్ని సవాళ్ళుగా చెప్తూ తనకు అనుకూలంగా మలుచుకోవడం, ఒక ప్రవాహంలా వెళ్ళడం. అందుకే ఇది దివ్యమైన స్త్రీతత్వం. తర్వాత పోషణ అంటే నేను బాగుంటే కాదు, నా పక్క వాళ్ళు కూడా బాగుండాలి అనుకున్నప్పుడు పోషణ ఇస్తాం. నిజమైన పోషణలో నేను నాది హరించుకుపోతుంది. ఆనందమయం, ఎక్కడైనా ఆనందాన్ని చూసుకునే తత్వం. ప్రేమమయం, మాధుర్యం, అందం, శ్రద్ధ అని అంటూ అన్ని మీకు వదిలేస్తున్నాను. ఎప్పుడైతే హృదయం ఆనందంగా ఎలాగ అంటే జాగా లేకుండా ఉంటుందో అంటే అదే దివ్యమైన స్త్రీతత్వంకి సంబంధించిన గుణం. ఇక్కడ అమ్మ హృదయం గురించి చెప్తుంది, మనస్సు గురించి కాదు. థ్యాంక్ యూ అక్క. ఇది దీనికి అమ్మ ఒక్కో పదానికి ప్రేమ, పోషణ అని చెప్తూ వాటిని ఎంత డీప్ ఎక్స్ప్లెనేషన్ చేసిందో ఇక్కడ అమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. నిజం మాస్టర్స్, నిజంగా అంటే నాకు ఎపిసోడ్ ఏమనిపించిందంటే డౌన్లోడ్ చేసుకొని రోజు వినాలనిపించింది మాస్టర్స్. ఎందుకంటే మనం మారాలి అంటే ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ఎరుకలోకి వచ్చింది, ఈ ఎపిసోడ్ విన్నందుకు ఆ శ్రీలత మేడానికి, వరలక్ష్మి మేడానికి, ఓహో మేము అప్పుడు ఉన్నది ఇదే, ఆహా ఈ ఎరుకలోకి వచ్చి మేము అవన్నీ అక్కడ అన్నిటిని మేము తీసుకోగలిగినాం, అన్నిటిని యాక్సెప్ట్ చేయగలిగినాం అంటే ఆ ఎరుకలోకి వచ్చిండు కాబట్టి మాస్టర్స్. కాబట్టి కొన్ని ఎపిసోడ్స్ అయితే నాకు కొన్ని ఎపిసోడ్స్ ఇక్కడ వింటుంటే డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మాస్టర్స్. ఎందుకంటే నెట్ ఉండొచ్చు, ఉండలేదు, డౌన్లోడ్ చేసుకుంటే ఎప్పుడున్నా ఏ క్షణమైనా ఎన్నిసార్లు అయినా వినొచ్చు. అస్సలు మనం మారాలి అంటే మాత్రం ఈ ఎపిసోడ్ వినాల్సిందే మాస్టర్స్, మళ్ళీ 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 వినాల్సిందే. అంటే ఇది స్త్రీతత్వం అంటే ఓన్లీ స్త్రీలని కాదు, అందరూ వినాలి. అందరిలో స్త్రీతత్వం, పురుషతత్వం ఉంటుంది కాబట్టి హృదయాన్ని ఎప్పుడైతే తెచ్చుకుంటామో ఆనందమయ జీవితాన్ని జీవించగలుగుతాం మాస్టర్స్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడగలిగే వాళ్ళు ఇప్పుడు అందరు చెప్పారు కదా మాస్టర్స్, దాంట్లో ఉన్న స్త్రీతత్వపు గుణాలైతే చెప్పారు. కలుపుగొల్లుతనం, ప్రవహించడం, పోషించడం, క్షమాగుణం, ప్రేమ, ఆనందం, భక్తిభావం, శ్రద్ధ, మాధుర్యం, అందం, సమర్పణ. అంటే ఇప్పుడు ఇవన్నీ మాటలు విన్నప్పుడు, ఈ గుణాలన్నీ విన్నప్పుడు, ఇప్పుడు మేడం చెప్పారు మేము ఎక్కడ ఎలా ఉండగలిగినాం, అలాంటి వాటికి మీరు కూడా ఎగ్జాంపుల్స్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు. మీరు అందరూ ఇంతకుముందు విన్నవాళ్ళే మాస్టర్స్ ఎపిసోడ్స్. ఈ రోజు మీకు కుదరకపోయి ఉండొచ్చు, వినకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు చెప్పొచ్చు. ఎస్ సంధ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి. సంధ్య మేడం వెల్కమ్, నమస్తే. సరోజ మేడంకి అందరికి నమస్తే అమ్మా. మేడం ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు
ఇక్కడ అమ్మ పరిస్థితి కూడా అలానే ఉందమ్మా. ఆ, కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారమ్మా, కనిపిస్తున్నారు. అంటే నేను మొన్నటి వరకు తగ్గాలి తగ్గాలి అని ఒకటే తప్పనమాట. తర్వాత గమనిస్తే ఒకసారి సుష్మా చెప్పింది అనమాట, విజయవాడ సుష్మా, సాక్షి తత్వంతో అని ఏదో సందర్భంలో చెప్తే, అవును కదా, జరిగేదాన్ని సాక్షి తత్వంతో ఉండలేక యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, తను నడవాలి లేచి తిరగాలి అని నేను చాలా ఎదురు చూస్తున్నాను, ఇది కాదు కదా, ఏది జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేయాలని అర్థమైందమ్మా. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఏదున్నా ధైర్యంగా ఉంటున్నానమ్మా. తను అమ్మా అలా హాస్పిటల్లో ఉండడము అలా అవుతుందన్నమాట. సంధ్య వినిపిస్తుందా? సంధ్య మేడం, అమ్మా సంధ్య మేడం, అమ్మా నిజంగా అంటే మేడం, యాక్సెప్ట్ చేయడమా, సాక్షిగా ఉండడం అంటే మనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి మేడం. ఆ బాధ్యత అవును. చేయడం, మనం ఆనందంగా ఉండడం, అంతే. ఇంకా ఉమ్. అదే బాధ్యతలు అంటే నాకు ముందు ఊరిక బాధ వేదన అవన్నీ తగ్గిందమ్మా. ఏది జరిగినా యాక్సెప్ట్ చేయాలి, అది సాక్షితత్వంతో గమనించాలి. ఆ ఏజ్ ని బట్టి 79, 78, 9 వరకు ఉంటాయి. మరి ఆ ఏజ్ లో వాళ్ళు అన్ని తట్టుకోలేరు కదా అని నేను యాక్సెప్ట్ చేయగలుగుతున్నానమ్మా. ఈ క్లాసుల వల్ల ఇవన్నీ వినటం వల్ల ఇక్కడ కూర్చొని 4 hours నాకు ఈ వినటమే సరిపోతుంది. మా అమ్మకి వినిపిస్తూ సూపర్ ఆ, చేస్తున్నాను. నిజమంట మేడం. ఆ ఆలోచన కూడా రావద్దు మేడం. 79 ఏండ్లు కదా, వీళ్ళు తట్టుకో, ఎందుకు మేడం ఆ నెగిటివిటీ మనం నింపడం? అవును, తట్టుకోగలుగుతాను మనం, అది కూడా ఆలోచన కూడా రావద్దు అనేది నాకు అదే అనిపిస్తుంది. చెప్తున్నానమ్మా. నీకు ఇంకా అందరూ హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, నేను ఇంత బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, మాకు ఇవన్నీ తెలియబట్టే కదా ఇలా చూస్తున్నామని నేను అన్ని చెప్తుంటే తను ధైర్యంగా ఉంటుందమ్మా. సూపర్ మేడం. ఎస్ మేడం, వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాల్సింది ధైర్యం ఒకటే మేడం, మేమున్నామని. అదే అదే తనకి ఇక్కడ ఉంటున్నాను, ఏదో నేను నేను లేనప్పుడు వరకు బాధపడుతుందని చెప్తున్నారు ఇక్కడ సిస్టర్స్. వాళ్ళతో అదే చెప్తున్నాను ఇప్పుడు వచ్చి, నీకు ఎంతమంది చూసి ఇలా ఉండేవాళ్ళు ఉన్నాం కదా, మరి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే, ఎవరు డిపాజిట్ వాళ్ళకి చెల్లించాలి కదా మనం, వాళ్ళకి అక్కడ ఇచ్చేది ఉంది. వీళ్ళు ఎవరో తెలియరు, అసలు తెలియని కూడా తెలియరమ్మా. కానీ ఇక్కడికి వచ్చి అంటే సృష్టి ఎలా చెప్పించిందండి, ఇక్కడికి వచ్చి వీళ్ళకి ధ్యానం చెప్తున్నాను అనమాట. వాళ్ళు ఎంత స్వీకరిస్తారో నాకు తెలియదు, కానీ అసలు నేను ఇంట్లో నుంచి నన్ను బయటికి పంపించరు. మామూలుగా అయితే అసలు ఇక్కడికి వచ్చి నేను ఉండలేను, కానీ ఈమెను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది అమ్మ. అమ్మా మేడం, ఒక విషయం ఇక్కడ ఒకటి అడుగుతాను మిమ్మల్ని. మీకు ఆలోచనను యూనివర్స్ వదిలిండ్రమ్మా, నేను అది. వెళ్ళి ధ్యానం చెప్పాలి అనేది యూనివర్స్ వదిలిండ్రు. ఆ యూనివర్స్ ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చిపెట్టి మిమ్మల్ని బయటకు పంపించింది. ఏది జరిగినా నేను గమనిస్తున్నాను. ఎప్పుడో సరోజం ఉందా అంటుంది, సరోజం ఉందా అంటుంది. సరోజం మేడం లేరు ఈ రోజు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అందరికి నమస్కారం. నా బాధ తీసేయండా. నమస్తే అమ్మా. అదిగో విజయలక్ష్మి మేడం. హాయ్. ఆ బాధను కూడా ప్రేమతో స్వీకరించండి, ఆ బాధను కూడా ప్రేమతో స్వీకరించమంటుంది. తగ్గిపోతుంది. ఇంకా ఆ బాధ అనిపిది మీకు. సంతోషంగా ఉండండి. అందరంట ధ్యానం చేయండి అమ్మా, లవ్ నీకోసం చేస్తాం, ఓకేనా? చెప్తుంది నా కోసం మీరు అందరు ధ్యానం చేయండి అని. మీరు బాగుండాలని చేస్తాం, ఓకేనా? థ్యాంక్స్ చెప్పు. నువ్వు బాగుంటావు, హ్యాపీగా ఉంటావు. సూపర్ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎస్ మేడం, తప్పకుండా లవ్ ఎనర్జీస్ పంపించేస్తాం అమ్మకు, తప్పకుండా బాగుపడతారు. తను కొంచెం నొప్పులు తట్టుకునేటట్టు ఉండాలమ్మా, పెయిన్స్ ఎక్కువై బాధ అనమాట, పడింది కదా, బాడీకి నీరు వచ్చేసింది, దానివల్ల ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గిరిజా మేడం, నమస్తే మేడం, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ రాలేదా మేడం? ఎస్ మేడం. నమస్తే సరోజమ్మ, నమస్తే ఆల్ మాస్టర్స్. ఇక్కడ మనకి అంటే వినపడుతుందా? వినపడుతుంది. ఒక పాయింట్ మనకి అంటే అసలు ఈ ఎపిసోడే అద్భుతమైన ఎపిసోడ్. సరిత మీరు చెప్పినట్టుగా దీనిలో ప్రతి పాయింట్ ఎంతో అద్భుతంగా ఉంది. దానిలో లక్ష్మీదేవి గెంతుకుంటూ ఉంది అంటే అసలు ఎంత బాగా అనిపించింది. అది అమ్మ కూడా చెప్తుంటే అంటే ఊహించుకోవడానికి కూడా నాకు అసలు ఎలా ఊహించుకోవాలి అమ్మని అనిపించింది. ఎందుకంటే ఆవిడ ఎప్పుడూ కూడా
సీరియస్ గా ఫోటోలో కూర్చోవడం అన్నదే మనం చూసాం తప్ప ముద్రలో అభయ ముద్రలో చూసాం తప్ప అసలు ఆవిడ గెంతుకుంటూ అంత ఆనందంగా ఉంటుంది అమ్మ అంటే ఒక చిన్న పిల్లల అంటే చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఊహించుకోవడానికి కూడా మనకి తెలియదు, ఎందుకంటే ఈ ఫోటోలు చూసి చూసి మనం ఫిక్స్ అయిపోయాం అట్లాగా. అది రెండోది నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకుంటున్నాను. అది ఇప్పటిది కాదు, 2015 మా అమ్మ 5 ఏళ్లకు అప్పటి నుంచి 5 సంవత్సరాలు చాలా కాళ్ళు చేతులు అంతా పాపం తనకు ఇట్లా బాగా ఇదైపోయి లేవలేక, అంటే ఎంత పని చేసిందో చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. చాలా పని చేసేది, విపరీతమైన పని. ఒరిస్సాలో మేము ఉండేవాళ్ళం, అయినా కూడా అమ్మ అంటే ఎంత పని అంటే మేము 4 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, జాయింట్ ఫ్యామిలీ, మా బావలు కూడా ఉండేవారు. సో ఎంత మందికి వంటలు అవన్నీ అదే ఊహించుకోవచ్చు ఆ రోజుల్లో ఏ ఏ పరికరాలు. సో బాగా చేసాక తను మా పాప పెళ్ళైన వెంటనే అంతకు ముందే చికెన్ గున్యా తర్వాత తను మెల్లమెల్లగా తనకి కాళ్ళు చేతులు ఇది తోటి మెల్లమెల్లగా బెడ్ రిడన్ అయిపోయింది అనమాట. వీల్ చైర్ లోనే కూర్చోపెట్టి భోజనం చేయించేదాన్ని, అన్నం పెట్టేదాన్ని, బాత్రూమ్ తీసుకెళ్లి స్నానం చేయించేదాన్ని. ఇదంతా ఎప్పుడు 2008 నుంచి 2015 వరకు అనమాట. నా దగ్గర మా ఇంకో అక్క దగ్గరే ఉండేదన్నమాట, హైదరాబాద్ కానీ జగిత్యాల కానీ. రాను రాను ఏంటంటే నాన్నగారు పోయారు అనుకోకుండా. అసలు నాన్నగారు అనుకోలే ఆయన బాడీ విడుస్తారని, ఎందుకంటే నాన్నగారు హెల్తీగా ఉన్నారు. కానీ నేను శ్రీలంక వెళ్ళాను మన పిరమిడ్ మాస్టర్స్ తోటి. అప్పుడే నాన్నగారికి అనుకోకుండా హెర్నియా ఆపరేషన్ అయ్యి దాని ఎఫెక్ట్ తోటి 15 రోజులు హాస్పిటల్లో ఉండి ఆయన సడన్ గా పోయారు. దాంతో పాప అమ్మ ఇంకా ఆమెకు ఓపిక కూడా లేదు ఫీల్ అవ్వడానికి పాపం. అయితే వీల్ చైర్ లో ఉండేది, పడుకోబెట్టేవాళ్ళం, అలాగా అన్నం పెట్టేదాన్ని నేను. అప్పుడు ఏంటంటే జస్ట్ ఎవరు ఇంతమంది ఆడవాళ్ళు దొరికేవారు కూడా కాదు, ఏదో రాత్రి పడుకోబెట్టుకోవడానికి ఉంచుకునే దాన్ని. అయితే తర్వాత బాడీ రాను రాను 2015 లో ఇంకా ఎంత అంటే 2014 నుంచి అంత బెడ్ సోర్ బాగా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే లేచి కూర్చోవడం అనేది చాలా తక్కువ అయిపోయింది. మా వారు డాక్టర్ కాబట్టి రోజు పాపం ఎంత అంటే మాంసం ముద్దలాగా ఇంత తీసేవారు. వచ్చి చూస్తావా గిరిజా అని మా అక్కలంటే, తల్లిగా మేము చూడలేం కదా ఇంత మొత్తం ఫ్లెష్ తీయడం. బెడ్ సోర్ మొత్తం వెనక బెడ్ సోర్ అయితే మా పని మనిషి కూడా అంత అమ్మ ఎముకలు కనపడుతున్నాయి, అంత బాధ అనిపించింది అనమాట. సడన్ గా అమ్మకి ఒంట్లో బాగాలే, అప్పుడే మా అత్తగారికి సంవత్సరకాలు అయింది. సడన్ గా మా మూడో అక్క ఉంది కదా, ఎప్పుడు వస్తుంది కదా సరిత, మొన్న మీ ఇంటికి వచ్చింది. వాళ్ళ హస్బెండ్ అంతకుముందే ఒంట్లో బాగాలేదు, ఆయన బాడీ విడిచేసారు January 30th 2015. ఆ సంగతి అమ్మకి చెప్పలేదు, ఎందుకంటే అసలే తనకు ఒంట్లో బాగాలేదు. ఆ సంగతి వింటే ఆవిడ బాధపడుతుందని చెప్పలేదు. మా అక్క పాపం వచ్చిందన్నమాట, మేము వెళ్ళాం, వచ్చింది. ఎందుకు వచ్చావు, తను లేడా అంటే అమ్మ బానే ఉన్నాడమ్మా, ఇంట్లో ఉన్నారు అని చెప్పి అబద్ధం చెప్పామన్నమాట. ఆ తర్వాత 2 months కి March 3వ తారీఖు అమ్మ అది అమ్మకి సీరియస్ గా ఉంది ఫస్ట్ నుంచి. ఇంకా ఫుడ్ బంద్ అయిపోయింది, లిక్విడే కొంచెం కొంచెం నోట్లో పోస్తూ ఉంటే స్వామీజీ ఆవిడ గణపతి సత్యానంద స్వామీజీకి చాలా అంటే ప్రేమ, ఆయన అంటే పిచ్చి అమ్మకి. అంత ఎలా అంటే ఎంత అంటే నేను పోయాక నా మంగళసూత్రం గొలుసు ఆయన పాదాల మీద పెట్టేయమని చెప్పింది అనమాట. అమ్మకి మంగళసూత్రాలు కూడా తీయలేదు మా నాన్నగారు పోయాక, ఎందుకంటే అంత పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకి ఆ బొట్టు అవన్నీ తీయనవసరం లేదు, వాళ్ళు నిత్య సుమంగళలాగే. అయితే ఇంకా మా వారు అన్నారు, స్వామీజీ క్యాసెట్ అలా పెట్టాను. మా వారు ఒకటే అన్నారు ఏంటంటే, ఆవిడ ఎంత బాధపడుతున్నారో, వెనక ఫ్లెష్ అన్నది లేనే లేదు. రోజు ఆయన సర్జన్ కాబట్టి ఇంట్లోనే డ్రెస్సింగ్ చేసి, ఆయన మా కంపౌండర్లు ఇలా ఉన్నారు. హాస్పిటల్ కి అయితే అసలు ఎవరు తీసుకోరు కూడా ఆ కేసుని. అలా అయినప్పుడు మా వారు అన్నారనమాట, మీ తల్లి కాబట్టి నన్ను మా మూడొక్కని, మిగతా వాళ్ళిద్దరు అంత ధ్యానం చేయరు కాబట్టి మీ ఇద్దరు మీ అమ్మగారికి చెప్పండి ఆ బాడీ విడిచేసేయమని, ఎందుకంటే ఆవిడ చాలా బాధపడుతున్నారంటే. అప్పుడు నేను పత్రి గారికి ఒకసారి దండం పెట్టుకుని అమ్మతో చెప్పాను అనమాట, అమ్మ ఈ శరీరంకి భయపడకు, నువ్వు చావంటే నువ్వు బాడీ విడిచేసేయి, నీకోసం అక్కడ నాన్నగారు, మా అన్నయ్య కూడా చాలా 40 years వయసులోనే క్యాన్సర్ తో చనిపోయాడు, ఒక్కడే అన్నయ్య. సో అందరు నీకోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి నువ్వు ఈ బాడీ విడిచేసేయమ్మా, భయపడకు. అంటే కొంతమంది భయం ఉంటుందన్నమాట, ఏం భయపడకు, హ్యాపీగా బాడీ విడిచేసేయి అని చెప్పి నేను మా అక్క ముందు రోజు రాత్రి ఆమె దగ్గర కూర్చుని చెప్పాం. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock తన బాడీ విడిచేసింది. ఈ సంగతి ఇది ఎలా అంటే ఒక తల్లికి చెప్పకూడదు, కానీ ఆవిడ పడుతున్న వేదన తట్టుకోలేకపోయింది. ఎంతెంత అంటే అదంతా పత్రి గారి దగ్గర నేర్చుకున్న జ్ఞానంతో చెప్పగలిగాం అనమాట. ఎందుకంటే మావారు అన్నారు, అది నాకు చెప్పే హక్కు లేదు,
మీరు కూతుడుగా చెప్పాలంటే అమ్మకు ఒకటే చెప్పాం, అమ్మాయి ఈ శరీరం ఇంకా బాగా ఇదైపోయింది, నువ్వు దీన్ని విడిచేసి వెళ్ళిపో, హ్యాపీగా వెళ్ళిపో, అక్కడ అన్నయ్య నాన్నగారు అందరు నీ కోసం చేతులు చాచుకుని చూస్తున్నారు, ఆ లోకాల్లో ఎంతో సంతోషంగా ఉండు, ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి మా అమ్మని కోరుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock కి వాడు బాడీ విడిచేస్తుంది. ఆమె ఆనందంగా ఉన్నారు కదా మేడం, ఇప్పుడు మీరు ఆనంద బాష్పాలు రాల్పాలా తప్పితే అంతే అంతే ఆనంద బాష్పాలే. అంటే ఒక ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పాపం ఎంత ఎంత పని చేసేదో, ఆ ఆ 7 సంవత్సరాలు పాపం తను మంచమే ఉండి బాధపడిపోయేది. ఇవాళ ఏం వంట చేసావు, అయ్యో నీతో తినిపించుకుంటున్నానే అంటే, అమ్మ నువ్వు మాకు చిన్నప్పుడు పెట్టావు కదా అంటే, మా అమ్మ ఎంత చాకరీ చేసిందో నాకు తెలుసు. ఒక జాయింట్ ఫ్యామిలీలో ఎంత పని ఉంటుంది. అలా అని నాకు బాబాయ్ లేరు, ఎవరు లేరు, మా అమ్మ ఒక్కతే కూతురు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూతురు మా అమ్మ, అంత పెద్ద హోదాలో. అలా మళ్ళీ ఒక్కతే కోడలు. కానీ అందరు చుట్టాలందరూ మా ఇంట్లోనే దిగిపోయేవారు, ఒరిస్సాలో ఉండేవాళ్ళు జాబ్స్ కోసం వచ్చి, అందరికి లేదనకుండా చక్కగా 24 గంటలు పనిచేస్తూ పెట్టేది. అలా పని చేసి 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 ఆ బాడీ ఎట్లా అయిపోయిందంటే అలిసిపోయింది అనమాట అట్లా. కాబట్టి కానీ హ్యాపీగా ఉండేది పాపం, చాలా హ్యాపీగా ఉండేది. అందుకే అంట లాస్ట్ లో కూడా ఇంకా ఇది కోరుకున్నాం అనమాట అట్లా. ఎందుకంటే ఆవిడ బాధపడలేక. కాబట్టి నేనేం ఏడవలేదు తెలుసా, ఆవిడ బాడీ విడిచాక 8 o'clock నేనేం ఏడవలేదు. ఎందుకంటే అంటే అనిపించింది అనమాట, ఒక కూతురు ధర్మంగా నేను మా అక్క చేసామన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే పత్రిజీకి కూడా చెప్తే చాలా మంచి పని చేశారు మేడం. ఎందుకంటే వాళ్ళు బతకాలి అని అనుకుంటే వాళ్ళని బాధ పెట్టినట్టే. ఎందుకంటే ఆవిడ బాధ నేను చూస్తున్నాను. అసలు ఆ మొత్తం వెనక ఇదంతా బెడ్ సోర్ అంటే అందరికీ తెలుస్తుంది. మొత్తం ఇదంతా ఇదైపోయింది అనమాట. కాబట్టి ఆవిడని ఆ బాధ నుంచి నేను విముక్తి మేము చేయగలిగాము. అది ఒక భయం అన్నది ఉంటుంది కొంతమందికి, డెత్ అంటే భయం అన్నమాట. అందుకే అప్పటి నుంచి అవన్నీ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు కూడా చావంటే భయపడకూడదు అన్నది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అయింది. సో అది నేను చెప్పదలుచుకున్నాను. అది 2015 అది పత్రిగారి జ్ఞానంతో ఆ ధైర్యం అంటే అది వచ్చింది, ఐడియా వచ్చింది అనమాట మాకు. అది చెప్దామని షేర్ చేసుకున్నాను సరిత. అంటే గిరిజా మేడం, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గిరిజా మేడం, ఇప్పుడు మీరు 4 అక్క చెల్లెళ్ళు ఉన్న మీ దగ్గరే ఉందంటే మనం ఒక ఆలోచన వదిలింటాం మేడం. అరే అమ్మాయి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటుంది, ఆమెకి ఎప్పుడు కష్టాలే, నా దగ్గరకు ఉంటే నేను చూసుకుంటుంటుంది కదా బాగా అమ్మనని ఎప్పుడో ఒక ఆలోచన వచ్చింటది మేడం. ఎందుకంటే నేను నా లైఫ్ లో నేను అబ్జర్వ్ చేసి చెప్తాను మాస్టర్స్. నాకు మా చిన్న పాప ప్రెగ్నెన్సీ 5 months నుంచి 8 years నాకు మంత్లీ ఫీవర్ రావడము, మళ్ళీ 4 months రావడం, అలా ఎక్కువ ఫీవర్ వచ్చినప్పుడల్లా ఒక ఫోన్ కొడితే చాలు మా అమ్మ వచ్చేది అనమాట. నాకు ఎప్పుడు ఎంత బాధ అనిపోయింటే, ఎప్పుడు మా అమ్మ నాకు చేయడానికే వస్తుంది కానీ నేను చేయలేకపోతున్నాను కదా, ఎందుకు నేను మంచిగా ఉన్నప్పుడు వస్తే నేను చేయగలుగుతాను. ఇప్పుడు ఒకసారి హెల్దీగానే తను వచ్చింది మాస్టర్స్. తనకి ఎలా అంటే అసలు సడన్ గా కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోయి అసలు అడిగేయలేదు, ఆమె కాళ్ళ నొప్పులు అనేటివే లేదు, బాడీ అంతా ఇలా స్వెల్ వచ్చేసి కాళ్ళన్నీ లామైపోయి నడవలేకపోయింది. అలాంటప్పుడు ఇక్కడే 1 year ఉంచుకొని చూసుకొని అంత చేయించుకొని పంపించిన తర్వాత ఈ మధ్యలో మళ్ళీ ఇక్కడనే ఉంది మా అమ్మ, 3 months అవుతుంది. అప్పుడు అనిపించింది నేను కోరిన కోరికనే కదా, నేను ఒక ఆలోచన యూనివర్స్ కి వదిలేనా కదా, అరే ఎప్పుడు నాకు హెల్త్ బాగాలేనప్పుడే మా అమ్మ వచ్చి చేయాలా, నేను ఆమెకు చేయాలి కదా అంటే మాస్టర్స్, ఏది జరిగినా మన ఆలోచననే మాస్టర్. నేను అప్పటి నుంచి అంటే సరిత నేను కాన్షియస్ గా ఎప్పుడు అనుకోలేదేమో, కానీ మా నాయనమ్మ ఎప్పుడు అనేది అనమాట, నువ్వు కూడా మోపిలాడైతే ఎంత బాగుండేది, నువ్వు కూడా మోపిలాడైతే ఎంత బాగుండేది. అంటే మా నాయనమ్మకి మోపిల్లలు పిచ్చి, 3 ఆడపిల్లల తర్వాత ఆ రోజుల్లో ఎక్కువ మంది ఉండారు, వెయిట్ చేయించింది. మా అన్నయ్య పుట్టాక ఎంత హ్యాపీ, నేను కూడా తనకి ఎంత 100% గ్యారంటీ అంటే నేను మోపిలాడి పుడతాను అనుకుని ఓ గెంతేక ఆడపిల్ల పుట్టింది అనేట మా నాన్నగారికి మా అత్తయ్యకి భయం వేసింట మా నాయనమ్మకి చెప్పడానికి, ఎక్కడ ఏడుస్తుందో మళ్ళీ కూతురు పుట్టిందా అని. అట్లా నేను ఆ రోజుల్లో అదే భావనతో ఉండేవారు కదా, మోపిల్లలు కావాలి మోపిల్లలు. నన్ను ఎప్పుడు తర్వాత అనేది, మా అన్నయ్య అమెరికా వెళ్ళిపోయాక, లండన్ వెళ్ళిపోయాక, మా అమ్మ నాన్నగారిని చూసుకోవడానికి ఎవరూ లేకపోతే మా నాయనమ్మ అనేది అనమాట, నువ్వు మోపిలాడు అయ్యి ఉంటే ఎంత బాగుండేది అంటే, నేను మోపిలాడు అయ్యి ఉంటే వాళ్ళ నేను వెళ్ళిపోదును, ఆడపిల్ల కాబట్టి ఇక్కడ ఉన్నాను, నీకెందుకులే మేము చూసుకుంటున్నావు కదా అని చెప్పాను అన్న. కాబట్టి నేను అసలు మా పిల్లల్ని అక్కడ పెట్టినప్పుడు కూడా మొత్తం సమస్త సామాన్లన్నీ కొని హైదరాబాద్ లో అమ్మ వాళ్ళకి పెట్టి ఏమేమి కావాలో మొత్తం చూసుకునేదాన్ని. అంటే దాదాపు అంటే
2000 నుంచి కూడా నేను అమ్మ నాన్నగారిని నేనే చూసుకోవడం, ప్రతి ఇంటికి రిపేర్ అయిన అన్ని కూడా చూసుకునేదాన్ని. ఎందుకంటే నాకు ఇష్టం. పాపం వాళ్ళ ఇద్దరే అయిపోయారు వాళ్ళు, కాబట్టి చూసుకోవడం అనమాట. కాబట్టి అదే అనిపిస్తుంది అంతే. అందరూ కూడా అనుకునే వాళ్ళు అనమాట. ఎందుకంటే నేను దగ్గరగా ఉండేదాన్ని కాబట్టి నేను చూసుకునేదాన్ని. మా వారు కూడా డాక్టర్ కాబట్టి ఆయన చూసుకునేవారు అనమాట. సో నాకు అప్పుడు అదృష్టంగా భావిస్తాను అది అనమాట. అందుకని ఇట్లా అంటే మాస్టర్స్ ఎందుకు అందరూ చూసుకోవాలి, కొందరే చూసుకోగలుగుతారు అంటే మనలో కూడా కొద్దిగా దివ్యత్వం స్త్రీ లక్షణాలు ఉన్నాయి మాస్టర్స్. అందుకనే మనం నిజం. నాకు అందరిది వింటూ ఉంటే అమ్మ ఏవైతే దివ్యత్వ స్త్రీతత్వ లక్షణాలు చెప్పారో అవి మనందరిలో ఉన్నాయి మాస్టర్స్. అందుకే మనకు కూడా నిజంగా సరిత, నాకు అదే చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఏంటంటే నాలో కొంచెం ఉంది కాబట్టి నేను మా అత్తగారికి చేశాను, మా అమ్మకి చేశాను అని చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే జ్ఞాపకం వచ్చింది ఎపిసోడ్ విన్నప్పుడు, అది షేర్ చేసుకోవాలని ఎలా అనిపించింది అంటే, ఆహో ఈ లక్షణాలు నాలో ఉండడం వల్లనే నేను అలా అక్కడ చూసుకోగలిగాను అని ఒక అవేర్నెస్ వస్తుంది మేడం. వచ్చినప్పుడు మాత్రం అవన్నీ జ్ఞాపకం వస్తాయి. ఎన్నో ఏండ్ల నుంచునే కొన్ని అసలు మనకు ఆల్రెడీ ఎప్పుడో సబ్ కాన్షియస్ మైండ్ లో పడి మర్చిపోయిన కూడా కొన్ని విన్నప్పుడు, కొన్ని చదివినప్పుడు ఎందుకు జ్ఞాపకం వస్తాయి అంటే ఆ లక్షణాలు నాలో ఉన్నాయి కాబట్టి నేను అది చేయగలిగాను అని మేడం. సరిత, మాస్టర్స్ మనము మన అత్తకు చేస్తున్నాము, అమ్మకు చేస్తున్నప్పుడు మనం గమనించుకోవాలి మాస్టర్స్. మనం ఎలా చేస్తున్నాం, అమ్మ చెప్పారు మనకు కొన్ని ఎపిసోడ్స్లలో, మనం సాక్షిలో చెప్తారు, మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే పైన మాట కాదు దాని వెనకాల ఉద్దేశం. ఆలోచన కర్మ సిద్ధాంతంలో చెప్పారు, ఆలోచన కర్మలో. అందుకే అమ్మ చెప్తారు ఒక దాని నుంచి ఒక దానికి అటాచ్మెంటే కాదు, ఏది వేరే వేరే కాదని. ఆలోచన కర్మలో ఎంత బాగా చెప్పారు. మనం ఆలోచన చేస్తున్నామంటే దాని వెనకాల ఉద్దేశం ఎలా ఉంది, మన మాట మాట్లాడుతున్నామంటే దాని వెనకాల ఉద్దేశం ఎలా ఉంది. నిజంగా నేనైతే ఆ మాట్లాడే మాట సిచ్యువేషన్ ప్రకారం మాట్లాడినా గానీ దాని వెనకాల ఉద్దేశం ఎలా ఉంది, మనం ఎలా ఉద్దేశించి మాట్లాడుతున్నాం, మనం ఒక ఆలోచన చేస్తున్నాం, మన ఆలోచన వెనక ఉద్దేశం ఎలా ఉంది, దాని ప్రకారం మాత్రమే మన కర్మ అంటుకుంటుందని అమ్మ చెప్పారు మనకు. అవును సరిత, ఎందుకంటే నాకు మా అత్తగారు చాలా మంచి ఆవిడకి అసలు గట్టిగా మాట్లాడడం కూడా తెలియదు. అందుకే నేను ఆవిడని చాలా సున్నితంగా చూసుకునేదాన్ని. అంటే ఎలా అంటే ఆవిడకి ఏది కావాలన్నా ఆవిడని అడగకుండా తెచ్చిచ్చేసేదాన్ని అనమాట. ఆవిడ కూడా నా దగ్గర స్వతంత్రంగా అడిగేవారు, నాకు ఇది ఈ చీర కట్టుకోవాలంది, ఆ చీర కట్టుకోవాలి అని. నేను దాన్ని విమర్శించేదాన్ని కాదు, ఎందుకు మీకు ఈ వయసులో ఈ చీరలు కావాలా అలా అని. కొంతమంది పాపం ఆవిడ మరదలు వాళ్ళు అంటే, ఆవిడ గిరిజా ఇది కట్టుకోకూడదా, కోటా చీర అంటే, ఎందుకు కట్టుకోకూడదు, మీకు లైట్ గా అనిపిస్తే కట్టుకోండి, నేను మీకు కొన్ని ఇస్తా అంటే. ఆవిడకి ఏది ఇష్టమైనా నేను తప్పకుండా, అంటే ఆవిడ అంత స్వతంత్రంగా నన్ను అడిగేవారు. ఎందుకే వాళ్ళిద్దరిలో మధ్యలో ఎప్పుడు కూడా ఎలాంటి అసలు భేదం పెట్టలే. అమ్మ అత్త అని కాదు, ఇద్దరు నాకు ఒకటే, అంత సమానంగా నేను ఉన్నన్నాళ్ళు చూసుకున్నా. అందుకే ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు కూడా నా దగ్గర నుంచి ఉండి నేను డెలివరీకి వెళ్ళాలన్నప్పుడు ఆవిడకి ఇష్టం లేదు, నాకు అస్సలు విడిచి వెళ్ళాలని లేదు, గిరిజా జగిత్యాలు విడిచి వెళ్ళాలని లేదు, సిద్దిపేట నువ్వు లండన్ వెడుతున్నావు కాబట్టి వెడుతున్నాను నేను అంటే. ఇలా వెళ్ళాను. నేను లండన్ చేరిన 5 రోజులకి ఆవిడ బాడీ వికెట్ చేసేసారు మా అత్తగారు. నాకు అదే చాలా బాధ అనిపించింది. మా పని మనుషులు అందరూ అదేంటమ్మా ఇన్నాళ్ళు పెద్దమ్మ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మీరుండగా బాడీ విడిస్తే బాగుండేది అంటే, నేను ఆవిడ ఎంత నాకు సేవ చేశారు. ఆవిడ ఎందుకు ఇక్కడ ఉండి వెళ్ళలేదంటే, నా ప్రయాణం ఆగిపోయి పాప డెలివరీ కష్టం అవుతుంది కాబట్టి. అది కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఏదో నేర్పించడానికి అలా జరిగింది అంటే అటాచ్మెంట్ కాదు. ఆవిడ నాకు మంచి చేసే, ఆవిడ నాకు మంచి అడ్డుకు తగలకుండా, ఎందుకంటే మా పాప డెలివరీకి ఉంది, నన్ను మళ్ళీ ఆ ప్రయాణం ఆగిపోతుందని నన్ను పంపించి ఆవిడ సిద్దిపేట ఆవిడ వెళ్ళాక నేను లండన్ వెళ్ళిన 5 రోజులకి. అంటే ఆవిడ పాపం నాకు అంటే పోతూ కూడా నాకు పాపం ఆవిడ నా గురించి ఆవిడ చేసారంటే, లేకపోతే ప్రయాణం ఆగిపోతుంది, మళ్ళీ 15 రోజులు ఆగిపోతుంది, పాప డెలివరీకి ఉంది. కానీ ఒకటి ఏంటంటే, అయ్యో నేను లేకపోయినా మా ఉంటారు కదా వీళ్ళందరూ పని మనుషులు, అదేంటమ్మా ఇన్నాళ్ళు ఉండే అమ్మ పెద్దమ్మ ఇక్కడ పోతే బాగుంటుంది. నేను ఎక్కడ ఎవరు మన బాడీ విడుస్తామో అసలు మనకి రాసి పెట్టుకొస్తాం, మనకేం తెలియదు అని అంతా. కాబట్టి అసలు అందుకే ప్రేమ భావం అన్నది ఇప్పుడు తెలియదు కాదు మేడం. ఇక్కడ నిజంగా అంటే నేను కూడా ఒకటి ఎక్స్పీరియన్స్ అయినా తెలియదు కాదు మేడం. ఎందుకంటే ఒక అటాచ్మెంట్ లో ఉంటూ మేడం, నేను లేకుంటే ఆమె లేదు, నేను అంతా ఆమెకే, ఒక ఈగో కూడా ఉంటది మేడం మనకు తెలియకుండానే మన లోపలనే. నేను బాగా చేస్తున్నా, నేను మంచి చేస్తున్నా, నేను ఆమె ఏది అడిగినా కాదనకుండా ఇస్తున్నా, ఇలా అని తప్పుగా తీసుకోకండి గిరిజమ్మ. ఎందుకంటే మనకు తెలియకుండా కొన్ని మనలో ఉంటే ఆ అటాచ్మెంట్ నుంచి బయటపడడానికి, ఆ ఈగో నుంచి బయటపడడానికి ఇలాంటివి ఏర్పడతాయి మేడం. నేను ఎందుకంటే ఈ మధ్యలో చూసిన మా పిన్ని దగ్గర మా అమ్మమ్మ మొత్తంగా తన దగ్గరనే ఉండేది ఒక 15 ఏళ్ల నుంచి. తను ఇలానే అమెరికా వెళ్ళిపోయింది, వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళిన 1-2 months లోనే తను బాడీ వేకేట్ చేస్తారు. మొత్తం ఆమెయే చేసింది తనకి.
తను ఏంటంటే ఒక ధ్యాని కాదు కాబట్టి అక్కడ అండర్స్టాండింగ్ ఆ ఎరుకలోకి రాలేదు. కానీ మనం ఒక ఈ మెడిటేషన్ లో ఉండే ఎరుకలోకి వస్తే మాత్రం మనలో ఉన్న ఏదో మనకు వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనకు అక్కడ ఆటంకం కల్పించుకోనందుకు ఇంకా మనలో ఉన్నవి ఏవో మనం పోగొట్టుకోవడానికి కూడా మనకి ఇలాంటి అవకాశం దొరికిందని ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలి మేడం. సూపర్ అందుకే మేడం. చాలా థ్యాంక్స్ చెప్పుకున్నా, నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను నిజంగానే. అట్లాగా అంటే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా అని అవన్నీ అట్లా కాదు, థ్యాంక్స్ చెప్పుకున్నాను. అవును. ఎందుకంటే మనకు ఆటంకం కలిగించకుండా పంపించి వెళ్ళారు కాబట్టి అట్లాగా. అది అసలు చూడండి, అంటే మనం చేసే సేవ వల్ల మనకి ఎన్ని జరుగుతాయి. అందుకే అమ్మ ఎప్పుడు సరోజమ్మ ఎప్పుడు సేవకు గ్రూప్ ఎనర్జీస్ కు ఎంత పెద్ద పీటేస్తారో అంటారు. సేవ చేయాలి, గ్రూప్ గా ఉండాలి, ఒక సమూహం అనేది ఎంత ఎనర్జెటిక్ గా ఉంటదని చాలా సార్లు చెప్తారు మాస్టర్స్. నేను చాలా ఎప్పుడు హ్యాపీ. సేవ అనుకోలేదు, నేను అసలు సేవ అన్నది అనుకోలేదు సరిత. అది మనం మీ చెయ్యాలంతే, అది బాధ్యత అంతే. అలాగే అమ్మ చూసా. అమ్మ మీరు అన్నదానే అని కాదు, జనరల్ గా అమ్మ చెప్తుంటారు. నేను చెప్తున్నా మామూలుగా సేవగా నేను ఎప్పుడు చూసుకోలేదు ఇప్పుడు అట్లాగా. కానీ మనం అక్కడ ఏం చెయ్యలేమ్మా, మన బాధ్యత అనుకుంటాం, మన గౌరవం అనుకుంటాం, మన ప్రేమ అనుకోనే చేస్తాం అక్కడ. ప్రేమే అంతే. అంతే. కానీ సేవ అనే దాని గురించి కూడా సరోజమ్మ చాలా సార్లు చెప్తారు. చాలా చెప్పారు మేడం, చాలా సార్లు చెప్తారు. చెప్తున్నా మేడం, చాలా చెప్తారు సేవ గురించి, ఎంతో చెప్తారు. అదే అంటున్నాను కదా, మనకి ఆ అవకాశం వస్తే చాలా మనం చేస్తాం అని అట్లా. అదే అమ్మంటారు కదా, ఎరుకతో పట్టుకోవాలి, మీకు సేవ ముందరికి వచ్చింది, ఏమొచ్చింది మీ దగ్గర. అదే ఎస్ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా ఎవరు మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి, ఇంకా మనకి టైం కూడా అయింది. లాస్ట్ గా మాస్టర్స్ ఈ ఎపిసోడ్ లో టోటల్ మేడం విజయలక్ష్మి మేడం. సరిత మేడం, దీప్తి. ఓకే మేడం, మాట్లాడండి. వెరీ నైస్ సెషన్ మ్యామ్. అదే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు చూడండి, మనం చేస్తున్నాము అంటే అప్పుడు నేను చాలా బాగా చేస్తున్నానే అది ఇది అని. అది కూడా అసలు ఆ ఇగో ఉంది చూసారా, దాని నుంచి కూడా వచ్చేసేయాలి అంతే. చాలా సార్లు అంటే సెల్ఫ్ అప్రిసియేషన్, సెల్ఫ్ లవ్ మనకి అంటే ఏమంటారు, మనల్ని మనం ఎప్పుడు కించపరచకూడదు. సెల్ఫ్ అప్రిసియేషన్ ఇస్ రియల్లీ గుడ్. బట్ తెలియకుండానే ఏమంటారు, అన్కాన్షియస్ ఒక స్పృహ ఉంటుంది చూడండి, నేను కాబట్టి ఇట్లా చేస్తున్నా అలా అని ఆ ఆలోచన వస్తుంది ఎక్కడో. సో దాన్ని కూడా అధిగమించేసి అసలు ప్రతి ఒక్కరిలోని ప్రేమతత్వం చూడాలనుకుంటున్నాం కాబట్టి యూనివర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్, వాళ్ళ అమ్మగారు, అత్తగారు, అక్క, వదిన, లేకపోతే పక్కింటి ఆవిడ, ఎదురింటి ఆవిడ అని సమానత్వంతో మనం కనుక ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు డూ సర్వీస్. దిస్ ఇస్ దే ఆర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ. అంటే మనం చేస్తున్నాం అని కాదు మేడం, అదే అంటారు, దే ఆర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ అని. అలాంటి దృక్పథం కూడా మైండ్ సెట్ మార్చుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది మేడం. ఎందుకంటే అలా చేసినప్పుడు కూడా నేను ఎనర్జీ ఎలా డ్రాప్ అయిందని చూసాను మాస్టర్స్. ఏంటంటే ఇంట్లోనే అసలు ఎక్కడ కాదు మాస్టర్స్, మన ఇల్లే పెద్ద సైన్స్ ల్యాబ్. ఇంట్లోనే అన్ని వర్క్స్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఈగో వచ్చేస్తుంది, అన్ని నేనే చేయాలి, నువ్వు ఒక్కదానికి కూడా సహాయం చేయవా, అసలు ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ప్రతిదీ నేనే చేయాలి, నీకు ఒక వంట చేయాలి, ఆయనకు ఒక వంట చేయాలి, వారికి ఒక వంట చేస్తే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, నేనే 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 అన్నప్పుడు ఎంత మనము అసలు మన ఎనర్జీ ఎంత డ్రాప్ అవుతుంది అనేది నేను చూసుకున్నా మాస్టర్స్. అలా ఓ రోజు కూర్చున్నా, చేసిన మా సార్ దగ్గర, మా పిల్లల దగ్గర అంటూ ఉన్న తర్వాత కూర్చున్నా, ఇలా కాము కూర్చున్నా, అంతే అబ్జర్వ్ చేస్తూ ఉన్నా అసలు ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, ఎనర్జీ లాస్ అయింది, ఏం జరగలే, ఏది చేయక తప్పదు, మనం చేయాల్సిందే అని తెలుసు. అక్కడ ఏమైంది, ఆ ఈగో నేనే నేనే అన్న కదా, ఈగో వల్ల ఎనర్జీ లాస్ అయింది. వెంటనే ఎరకలోకి వచ్చి రియలైజ్ అదే నేను అక్కడ దాన్ని నేను ఆనందంగా చేశాను అనుకోండి, ఎంత ఎనర్జీని తీసుకుంటా, ఆ క్షణంలో ఉండగలుగుతా, ఎంతో ఎనర్జీని తీసుకోగలుగుతా. ఎందుకంటే అలా చేసి కూడా చూసాను మాస్టర్స్, రెండు చూసా. అంటే ఒక్కొక్కసారి అయితే కావాలని చేస్తా మాస్టర్స్, ఎరుక ఉండి కూడా చేస్తా, చూద్దాం ఇక్కడ ఎనర్జీ లాస్ అవుతుందని నేను ఎనర్జీ తీసుకొని ఆనందంగా ఉంటానా, నేను ఆనందంగా ఉంటే వర్క్ ఎలా చేయగలుగుతా, ఆనందంగా లేకుండా నేను ఏదో ఎవరికో చేస్తున్నానంటే ఎలా చేస్తున్నానని రెండు అబ్జర్వ్ చేశా మాస్టర్స్. కాబట్టి లేదు మాస్టర్స్, నిజంగా అంటే ఏ సిచ్యువేషన్ అయితే నాకైతే ఈగోను డ్రాప్ చేసుకోవడానికి వస్తుందేమో అని అనిపిస్తుంది మాస్టర్. చాలా అద్భుతంగా ఉంది ఈరోజు సెషన్. విజయలక్ష్మి మేడం, లాస్ట్ మీరే చివరి 2 మాటలు చివరిగా. అంటే ఇప్పుడు మనం సమర్పణ భావంతో ఉంటే మన లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది మన ఒక చిన్న ఉదాహరణతో నేను చెప్తామని చెప్పాను. మనం ఎప్పుడు ఆనందంగా ఆ ప్రేమతత్వంతో ఆ సమర్పణ భావంతో ఉన్నప్పుడు మనకి యూనివర్స్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా మనం వెనకే వెళ్ళి మనం నడిపిస్తూ ఉంటుంది అనే దానికి
నాకు ఇక్కడ ఆపరేషన్ అయింది కదా వెనక, దాని మీదనే చిన్న గడ్డలు వచ్చాయి అన్నమాట. చిన్న గడ్డలు వచ్చాయి. చాలా రోజులు చూపించుకోలే, తగ్గిపోతాయిలే అన్నట్లు. అది ఇంకా ఎక్కువ దురదగా మంటగా అనిపిస్తా అంటే మొన్న ఇక్కడ దగ్గరనే మాకు క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. నేను వెళ్తే ఆమె చూసింది. ఆమెకు ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి వాళ్ళకి డౌట్ అనమాట, లోపలంగా ఏముందో. ఆమె ఆ ఫైనల్ రిపోర్ట్ మీకు అక్కడ ఏదో ఆపరేషన్ అయింది కదా, లోపల ఫైనల్ రిపోర్ట్ తీసుకురండి అంటే మరుసటి రోజు మళ్ళీ అన్ని తీసుకుని వెళ్తే అమ్మ ఎన్ని చూసింది కానీ ఆమెకి ఏం అర్థం కానట్టుంది. ఆ ఫైనల్ రిపోర్ట్ కనిపించలేదు. అది ఏం లేదు, అంత లోపల ఏం మామూలు గడ్డైనా వచ్చింది కదా. అయినా అమ్మకి ఏమో మాకు తెలియదు, మీరు ఎక్కడన్నా చూపించుకోండి, ఇది నాకు అర్థం కాలేదని ఫైల్ అట్లా నాకు ఇచ్చేసింది. సరే ఏమవుతుందిలే అని వాళ్ళ పొద్దున్నే మా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మా డాక్టర్ చూస్తూనే, మా ఫ్యామిలీ డాక్టర్ అనమాట, అది అసలు ఏం కాదు, ఎక్కడైనా ఆపరేషన్స్ అయినప్పుడు అటు చిన్న చిన్న బొబ్బల్లాగా వస్తాయి అని ఒక బుక్ కూడా తీసి అన్ని ఫొటోస్ సహా చూపించి, దాని గురించి అస్సలు వరి కావాల్సిన అవసరమే లేదు అని ఒక్క మాటలో తేల్చేసా. అంటే మనం ఆమె అంటాంది కానీ నాకేం భయం అనిపించలేదు. సరే ఏదైతే అది కానీలే, చూద్దాము, మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి చూపించుకోమని ఆమె చెప్తాను. నేను హైదరాబాద్కి వెళ్ళాను, ముందు సార్ చూద్దాం, సార్ ఏం చెప్తాడు దాన్ని బట్టి మళ్ళీ చూద్దాంలే అనుకున్నా. ఏం లేదని చెప్పాను. అట్లా ఏదైనా చాలా సంఘటనలు మనం సమర్పణ భావంతో ఉంటే మనం ఎంతో క్లిష్ట పరిస్థితి. మా ఇంటికి మా ఫ్రెండ్స్ వచ్చారు, చిన్న పాప అనమాట. ఆ పాపకు స్నానం చేపియాలని ఆ బాత్రూమ్ లో తీసుకెళ్ళింది వాళ్ళమ్మ. అది చాలా వేడిగా, మాకు ఎట్లా అంటే పైన సోలార్ అనమాట, ఎండల కాలం కదా, ఊరికి అట్లా తిప్పితేనే వేణీళ్ళు తిప్పని చాలా బొబ్బ అంత వేడిగా వస్తాయి. ఆ పాపకు తెలియక పూర్తిగా తిప్పేసింది. పైది కూడా పైన ఇంట్లో ఉంటుంది కదా మనకు, పైనుంచి షవర్, అది కూడా ఆన్ అయింది. ఆ పాప చూస్తే లోపల ఉంది. వాళ్ళ అమ్మేమో అరుస్తాను, మేము పోతే నాకు ఆఫ్ చేసేది రాలే. ఆ పాపను దూరంగా ఆ సైడ్ పంపించి ఇట్లా బకెట్ పెట్టి కుమారొచ్చి బకెట్ పట్టుకొని ఉంది. ఆ పాపను బయటికి తీసుకెళ్ళమ్మా అని గట్టిగా చెప్తే అప్పుడు ఆ పాప నా సైడ్ నుంచి మెల్లగా బయటకు తెచ్చి మెల్లగా బకెట్ కింద పెట్టి ఆఫ్ చేసినాం. అదే మనం సమర్పణ భావంతో లేకుంటే ఆ చిన్నపిల్లకు ఆ వాటర్ పడిందంటే మొత్తం బాడీ అంతా కాలిపోయేది, మనకు ఒక చెడ్డ పేరు లాగా వచ్చేది. మన ఇంటికి వచ్చి మొత్తం అట్లా కాలిపోయింది. అట్లా ఏదైనా మనం నిజంగా మనం ఒక్కోసారి ఎరుకతో ఉండము, ఎరుకతో లేకపోయినా మనం ఎరుకలేక తెస్తుంది యూనివర్స్. కాబట్టి ఎప్పుడు కూడా మనం నేను ఎరుకతో ఉండేటట్లు అనుక్షణం నువ్వే చూసుకోవాలి అనే సమర్పణ భావంతో ఉండాలి అనేది ఆ రోజు నాకు అర్థమైంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడు మన లోపల మన హృదయం నుంచి ఒక ప్రేమతత్వం, ఒక ఎరుక, ఒక సమర్పణ భావం ఉంటే మన లైఫ్ లో అంతా యూనివర్సే చూసుకుంటుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్, నిజమమ్మా. నేను కూడా ఈ మధ్యలో ఎక్స్పీరియన్స్ అవుతున్నా. మనకు ఒకటి ఉంటుంది కదా విజయలక్ష్మి మేడం, పిరమిడ్ లో ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది త్వరగా అనేది ఒకటి ఉంటుంది కదా. అలా ఒక పిరమిడ్ దగ్గర ఒకరు వచ్చారనమాట మా దగ్గర 41 days ఉండడానికి. ఆయనకు ఫుడ్ మొత్తం డిఫరెంట్ మేడం. అంటే టోటల్ గా ఎట్లయితే డాక్టర్స్ చెప్పిండ్రో ఆ డైట్ ఇవ్వాలి మాస్టర్స్. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆ డైట్ ఇవ్వాలి. నాకు ఇంట్లో అందరు ఉంటారు కానీ ఎంత నిజంగా మేడం అంటే మీరు అన్నట్టుగా సమర్పణ భావంతో ఆ ప్రేమతత్వంతో ఉంటే మనం ఎలా చేయగలుగుతామో నాకేం అనిపించట్లేదు. కానీ చూసే వాళ్ళు అంటున్నారు అక్కడెక్కడ చేస్తున్నావు, ఇంట్లో ఎక్కడ చేసుకుంటున్నావు, ఆయనకు 3 పూటల డిఫరెంట్ గా ఎలా వంట చేయగలుగుతున్నావు అంటే నిజంగా మాస్టర్స్ ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆనందంగా చేయగలిగినప్పుడు ఎక్కడ ఎనర్జీ లాస్ ఉండదు మాస్టర్స్. నిజంగా అంటే చాలా హ్యాపీగా ఉంది మేడం ఆ సమర్పణ భావంతో. అరే మనం పెట్టే ఒక ముద్ద ప్రతి పూట తింటుంటే కూడా అబ్బాయికి హీల్ అవుతుంది లోపల అని చేయడము, ఆనందంగా చేయడము. అది కూడా 21 days లో ఆల్రెడీ కొద్దిగా తగ్గింది మాస్టర్స్. 41 days వచ్చాడు కానీ అని వచ్చాడు. 21 days తర్వాత నిన్న టెస్ట్ చేయించడం జరిగింది, తగ్గడం స్టార్ట్ అయింది మాస్టర్స్. హాఫ్ తగ్గిపోయింది, వచ్చిన దాంట్లో హాఫ్ తగ్గిపోయింది. ఇంకొక 20 days అయితే 41 days. అంటే చూడండి మాస్టర్స్, అందుకే మంచి ఆలోచనతో ఆనందంతో ప్రేమతో మనం ఉన్నప్పుడు యూనివర్స్ ఎప్పుడు నిజంగా మేడం నేను కూడా గమనిస్తున్నాను, ఆ సరెండర్నెస్ లో ఉంటే యూనివర్స్ ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. మనం ఎక్కడ ఎన్ని చేసినా మనకేం కాదు మాస్టర్స్. ఎన్ని చేసినా చేయగలిగే ఎనర్జీని ఇంకా ఇస్తూనే ఉంటది. అసలు ఎన్నైనా చేయగలరు. ఇప్పుడు సరోజమ్మనే చూస్తాం మాస్టర్స్, నేను ఎప్పుడు అమ్మలో అదే అబ్జర్వ్ చేసేదాన్ని. మార్నింగ్ సెషన్ స్టార్ట్ అయితే నైట్ 1-2 అవుతుంది అమ్మకు.
మార్నింగ్ ఎలా ఉందో, ఎంత ఎనర్జెటిక్ గా ఎలా ఉంటుందో, అమ్మ నైట్ 2 అమ్మ వాళ్ళకి నైట్ 2 అయినప్పుడు మనం సెషన్ విన్నా అమ్మ ఫేస్ లో గానీ, అమ్మ మాట్లాడే మాటల్లో గానీ ఎలా ఎక్కడ ఏ ఎనర్జీ తగ్గినట్టుగా గానీ అంత గ్లోతో ఇంకా సరే ఆ ముందల కూర్చునే వాళ్ళు ఉంటారు, నైట్ మొత్తం కూర్చునేటట్టుగానే ఉంటది. అంటే నేను ఎప్పుడు అదే అబ్జర్వ్ చేసేదాన్ని, ఎలా ఉంటారు అమ్మ ఇలా, ఎలా ఉంటారు అని ఎప్పుడు అదే అబ్జర్వ్ చేస్తానని మాస్టర్స్. అంటే చూడండి ఎంత ప్రేమతత్వంతో, ఎంత ప్రేమతో, ఎంత ఆనందంతో ఆ సెషన్స్ చేస్తారు, మనం చూస్తున్నాం ఇప్పుడు అందరికీ తెలుసు. సరోజమ్మ నిజంగా అంటే చాలా నేర్చుకున్నా మాస్టర్. మాటలతో పాటు కాకుండా అమ్మని చూసి చాలా నేర్చుకున్నాను. ఎప్పుడు అది అబ్జర్వ్ చేసేదాన్ని. ఎన్ని ఉన్నా సెషన్స్ మాత్రం, ఎన్ని పనులున్నా సెషన్ కాల్డే ఇవ్వరు, కావాలంటే గంట చెప్పి పక్కకు జరుగుతారు. ఎక్కడున్నా అది మాస్టర్స్ ఆ శ్రద్ధ అసలు మాటలు లేవు వాటికి చెప్పడానికి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతం మాస్టర్. నిజంగా అంటే ఎపిసోడ్ అందరం డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ విందాం మాస్టర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరిత మేడం. అవును, సరోజమ్మలో ప్రతి క్షణం గమనించాల్సింది అది. మనం నేర్చుకోవాలి మన గురువుల నుంచి, మనం చాలా నేర్చుకోవాలి. ఆల్ మాస్టర్స్ థ్యాంక్ యూ. మీ అందరూ జాయిన్ అయ్యి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్. చాలా అద్భుతంగా జరిగింది ఈ రోజు సెషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చి ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ అందించిన సరోజమ్మకు మనందరం శిరస్సు ఉంచి అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన నీలిమా మేడానికి, విజయలక్ష్మి మేడానికి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.